జ్ఞాన పరిమళాలు కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ఇప్పటి వరకు ఎంతో అద్భుతంగా మనం సాధన చేసుకున్నాము. ఇప్పుడు మనకొచ్చినటువంటి మాస్టర్ యొక్క అనుభవ జ్ఞానాన్ని తెలుసుకుందాం. ఈరోజు మనకి అనూష గారు పిడుగురాళ్ళ నుంచి వచ్చారు. వారు గత 8 సంవత్సరాలుగా ధ్యాన సాధన చేస్తూ అనారోగ్యం నుంచి ఆరోగ్యాన్ని తెచ్చుకొని ఎవరైతే అనారోగ్యంతో ఉండకూడదు, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని చక్కగా అద్భుతంగా వారు ధ్యానాన్ని ప్రచారం చేస్తున్నారు. ఎంతో స్వాధ్యాయం చేసి ఆ జ్ఞానాన్ని అందరికీ పంచుతున్నారు. మరి ఈరోజు వారి మాటల్లో వారి యొక్క జ్ఞానాన్ని విశేషంగా తీసుకుందాం. వెల్కమ్ మేడం. నమస్తే. నమస్తే మేడం. వెల్కమ్. ప్లీజ్ కంటిన్యూ మేడం. ఎస్, థ్యాంక్ యూ. సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత అద్భుతమైనటువంటి ధ్యానాన్ని ప్రపంచానికి ప్రతి ఒక్కరికి తెలియజేసినటువంటి పత్రిజీ గారికి మన హార్ట్ఫుల్లీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుందాము. మరి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందుకోవడానికి వచ్చిన మీ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. చక్కగా ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి మేడంకి, ఈ యొక్క పిఎంసి డిజిటల్కి వారికి హృదయపూర్వకమైన ప్రేమాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. సో చక్కగా నా యొక్క ధ్యాన జీవితం కొంచెం ఫోన్ పైకి పెట్టుకుంటారా? కొంచెం జస్ట్ ఇంకొంచెం ఇలా ఉంటే మీరు బాగా కనిపిస్తారు. జస్ట్ మళ్ళా కిందకి వచ్చేసింది. కొంచెం అంతే. అలా ఉంటే బాగుంటుంది. ఓకేనా మేడం? సరే, కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ. వాయిస్ ఈజ్ ఓకేనా మేడం? వాయిస్ ఓకే. సో ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్తే. సో చక్కగా నా పేరు అనుష. నేను మాది పిడుగురాళ్ళం. 8 years నుంచి నేను ధ్యానంలోకి రావటం జరిగింది. సో హెల్త్ ఇష్యూస్ కారణంగా అనేది నేను రావటం జరిగింది. సో చక్కగా మరి ధ్యాన జీవితంలోకి నేను ఎలా వచ్చాను ఏంటి అనేది ఎన్నో అనుభవాలతో రకరకాల జ్ఞానాన్ని అన్ని ధ్యాన ప్రపంచంలోకి వచ్చిన తర్వాత, స్పిరిచువాలిటీలోకి వచ్చిన తర్వాత ఆధ్యాత్మికత నాకు ఎంతో నేర్పింది. సో అవన్నీ కూడా ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మరి మీ అందరూ కూడా చక్కగా ఆ జ్ఞానాన్ని, ఆ అనుభవాన్ని మీరు పొంది మీ జీవితంలో మీరందరూ కూడా ముందుకు వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. సో పత్రిజీ గారి కళ ప్రతి ఒక్కరూ కూడా పిరమిడ్ మాస్టరే కాదు, మాస్టరీని సంపాదించాలన్నది పత్రిజీ గారి కళ. సో మనందరం కూడా దాని వైపుకే, ఆ కళ వైపుకే మనల్ని మనం పరిపూర్ణత చెందే వరకు మనం తీసుకెళ్దాము. సో నేను హెల్త్ ఇష్యూస్ కారణంగా ఇందులోకి రావడం జరిగింది. మా యొక్క అంటే నేను మ్యారేజ్ అయ్యి వెళ్ళిన తర్వాత సేమ్ ఏరియాను, మా ఇంటి ఎదురుగానే, అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరే ఎదురుగానే పిరమిడ్ ఉన్నది. అది ఉన్నదనే విషయం నాకు తెలియదు, అసలు ధ్యానం అంటే తెలియదు, ఏమీ నాకు తెలియదు. అక్కడికి వెళ్ళిన 1 year 6 monthsకే నాకు దీని గురించి తెలిసింది. అంటే ఎప్పుడు తెలిసింది అంటే, ఇప్పుడు చూడండి, మనం అవకాశానికి అంటే మనం ఎప్పుడు రెడీగా లేమో మన దగ్గరికి రాదు. మనకి ఎప్పుడైతే మనం రెడీగా ఉంటామో మన దగ్గరకు వస్తుంది. నేను రెడీ అయ్యాను. ఎందుకు? నాకున్న హెల్త్ ఇష్యూస్ కారణంగా నేను ఎప్పుడు ఒకటే కోరుకునేదాన్ని. అంటే ముందుగా మ్యారేజ్కి ముందు నుంచి నాకు గ్యాస్ ట్రబుల్ అనేది ఉంది. మ్యారేజ్కి ముందు నుంచే గ్యాస్ ట్రబుల్ అనేది ఉంది. అది చాలా హెల్త్ ఇష్యూ నేను కారణమయ్యేదాన్ని. చాలా చాలా హెల్త్ ఇష్యూ, మెడిసిను, ఇది ఎన్నో హాస్పిటల్స్లో చెక్ చేయించుకున్నాను. కానీ ఎంత హాస్పిటల్సు, మెడిసిను, టాబ్లెట్స్ అంటే నాకు మొదటి నుంచి ఎందుకో అవాయిడింగ్ వచ్చేది. కానీ తప్పదు, వేసుకోవాలి. ఆరోగ్యం కావాలి కదా, మరి భూమి మీద జీవించాలంటే. మరి ఆ జీవన విధానానికి మనం ఉండాలి. ఈ శరీరాన్ని అలాగా మరి మరి ఇంకో మార్గం లేదు. మన భూమి మీద మనందరం జీవించాలి, వచ్చాము, ఇంక ఉన్నాము అని అంటే మరి ఏదో ఒక మార్గం మెడిసినే. అది నాకెందుకో నచ్చేది కాదు. సో ఇక నాకు అప్పటి నుంచి, మొదటి నుంచి కూడా ఒకటే ప్రశ్న నా లోపల. ఏంటి అంటే, నాకు
మెడిసిన్ లేకుండా నా హెల్త్ ఇష్యూస్ క్లియర్ అయ్యేది ఏమన్నా దొరికితే బాగుంటుంది. నాకు కావాలి. ఒకటి అందాలి. ఏదో అందాలి. ఎప్పుడు నాలో ఒక తపన. నాకు ఈ మెడిసిన్ వద్దు. మెడిసిన్ లేకుండా క్లియర్ అయ్యేది నా జీవితంలోకి రావాలి. అలా ఉంటే బావుంటుంది కదా! అని ఎప్పుడు ఇదే ఆలోచన ఉండేది. సో, ఆ ఆలోచన మేరకు ఏమైంది? మరిక మ్యారేజ్ అయిన తర్వాత ఇంటి దగ్గరే పిరమిడ్ ఉంది. ఆ విషయం థర్డ్ ఫ్లోర్‌లో ఉంది. నాకు తెలీదు. సో, ఆ తర్వాత ఎవరో సమ్ పర్సన్స్ ఒక 3 మంత్స్ తర్వాత నేను వెళ్ళిన 3 మంత్స్ తర్వాతనే మేబీ 2 పర్సన్స్ ఎవరో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? అంటే ఈ విషయానికి ముందు, తర్వాత చాలా మాట్లాడుకున్నారు. కానీ అవేమి నాకు వినపడలేదు. నా చెవుల వరకు కూడా చేరలేదు. మెడిటేషన్ అనేది ధ్యానం చేస్తే గ్యాస్ ట్రబుల్ తగ్గిద్దట అని ఈ ఒక్క పదమే నా చెవులోకి పడింది. నేను ఇంతకాలం తప్పించింది దీనికోసమే కదా! ఆరోగ్యం బాగుపడాలి. ఏదైనా దొరికితే బావుంటుందన్న దానికోసమే కదా! అది నా వరకు, నా చెవుల వరకు చేరింది. సో, మరి నేను దాన్ని మిస్ చేసుకుంటానా? ధ్యానం అంటే ఏంటో కూడా తెలీదసలు. ఆహ్, బుద్ధ భగవాన్ల వారు నేను చూడలేదు, తెలియదు. ధ్యానం గురించి తెలీదు అసలు ఎలా, ఏంటి, ఏం చేయాలి? ఆ పదాన్ని కూడా ఏదో పూర్వీకులు సినిమాల్లో మనం జపము, తపస్సు ఇవి ఆ విధంగా తెలుసు గానీ, అసలు వాటి థియరీ ఏంటి అనేది తెలీదు. సరే, ఈరోజు ఈవినింగ్ విన్నాను ఈ యొక్క మాటని. నెక్స్ట్ డే మార్నింగ్ 5:00కి లేచి వెళ్ళిపోయి పిరమిడ్‌లో కూర్చున్నాను. అక్కడ వాళ్ళు చెప్పారు. ఎలా చేయాలి, ఏంటి అనేది. మనలో జరుగుతున్న బ్రీతింగ్‌ని, ఆ శ్వాసను అబ్జర్వ్ చేయాలని చెప్పారు. సో, ఓకే. మరి నాకు కావాల్సింది దొరికింది కదా! మరి నేనెందుకు మిస్ చేసుకుంటాను? అని నేను ఏం చేశా ఇక ఆ రోజు స్టార్ట్ చేశా. 5కి స్టార్ట్ చేశా. 1 అవర్, 2 అవర్స్. యాక్చువల్లీ మనందరికీ కొత్త. ఏంటి? కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూడడమే మనకు తెలిసినటువంటి జీవితం. ఒక్క నిమిషం కళ్ళు మూద్దాము అన్నా, అమ్మో! ప్రపంచం ఏమైపోయిద్దో? నాకేమైద్దో? ఎవరొస్తారు? ఏం చేసేస్తారు? అని మన లైఫ్‌లో ఈ విధంగా కళ్ళు మూయాలంటే అదొక బ్రహ్మ, ఒక ప్రళయంలా మనం ఫీల్ అవుతూ ఉంటాము. సో, అక్కడ ఇంకేమైపోయింది, కొత్త కదా! వీళ్ళేంటి కళ్ళు మూసుకోమంటున్నారు. కళ్ళు మూసుకొని చేయాలా అనేసి నాకనిపిచ్చింది. సరే ఇంకా ఈ థియరీ అనేది ధ్యానం అంటే ఇలానే చేస్తారేమోలే. సో, కళ్ళు మూసుకొని నీ శ్వాసను గమనించమన్నారు. శ్వాస అంటే ఏంటో గూడా తెలీదు. మనం ఆ శ్వాసతోనే జీవిస్తున్నాం కానీ యాక్చువల్లీ శ్వాస అంటే ఏంటో గూడా మనకు తెలీదు. మరి మనం ఆ జ్ఞానం కూడా లేకుండా మానవ జీవితాన్ని ఎన్నో జన్మలు తీసుకుంటూ జీవిస్తూ వచ్చాము. సో, ఓకే. వాళ్ళు శ్వాస గురించి చెప్పంగానే సరే అని జెప్పేసి తెలీదు గదా! సో, మనలో ఏదో ఇలా మనోనేత్రం దగ్గర నుంచి నాభి వరకు జరిగిద్దండి. అలా గమనించండి అన్నారు. ఓహ్! శ్వాస అంటే ఇదా? అలా జరుగుతుందా? అంతవరకు జరుగుతుందా? అని చెప్పేసి నేను ఇక దాన్ని గమనించడం. యాక్చువల్లీ గమనించడం అంటే మనకి అంత తొందరగా ఏం రాదండి. ప్రయత్నం చేయంగా అది మనం పొందగలం కానీ ఇట్లా కాసేటట్టు మనమేమి శ్వాసని అంత సడెన్‌గా అనేది గమనించలేము యాక్చువల్లీ. నేను అదే విధంగా నేనెళ్ళి కూర్చున్నాను. నేను కరెక్ట్‌గా చేస్తున్నానా లేదో గూడా తెలీదు. వాళ్ళు కూర్చోమన్నారు, కళ్ళు మూసుకోమన్నారు, శ్వాసను గమనించమన్నారు, ధ్యాన స్థితిలో కంటిన్యూ అవ్వమన్నారు అని చెప్పేసి నేను అలా కూర్చొని స్టార్ట్ చేశా. ఇక ఆ రోజు 2 అవర్స్ కూర్చున్నా. ఓహ్! కళ్ళు మూసుకొని నేను 2 అవర్స్ గూడా కూర్చోగలనా అని నాకు ఆ రోజే అనిపించింది ఫస్ట్ టైమ్. 2 అవర్స్ కూర్చున్నా. ఇక నెక్స్ట్ వెళ్ళిపోయా. 5-7 వరకు కూర్చున్నాను. ఇంక వెళ్ళిపోయా. నెక్స్ట్, నెక్స్ట్ డే ఇలా 1 వీక్ గడిచింది. నాకేంటంటే నాకు చేంజ్ అయితే ఏం కనిపించలా. అక్కడున్న సార్‌ని అడిగాను. ఏంటి సార్ మరి నాకు గ్యాస్ ట్రబుల్ కారణంగా నేనొచ్చున్నా కానీ సేమ్ మంట, స్ట్రగుల్ అనేది అలానే ఉంది. తగ్గలేదే అని చెప్పేసి అడిగా. చూడమ్మా, నువ్వు ఏది చెయ్యాలనుకున్నా, చేసినా నీకు క్లియర్ అవ్వాలన్నా, దానికి మనకు కొంత సమయం అనేది ఉంటది. మినిమమ్ నువ్వు 41 డేస్ అన్నా కంటిన్యూ చేయాలి అని చెప్పారు. 41 డేస్ అన్నా కంటిన్యూ చేయాలి. ఓకే. ఈసారేంటి మరి నన్ను తిరిగి మళ్ళీ నేను క్వెషనింగ్ అనేది చెయ్యకుండా ఏమన్నా 41 రోజులు చెప్పారా ఏంటి అనేసి నేననుకున్నా. సరే అని జెప్పేసి మరి ఇంక మనకి నో ఛాన్స్.
డైరెక్ట్‌గా 10 డేస్, 20 డేస్ అని కాకుండా 41 డేస్ ఇచ్చారు. అప్పటి వరకు అడగొద్దు అన్న థియరీలో నాకనిపిచ్చింది ఇంక. మరి మనం క్వెషనింగ్ చేయగూడదు. సరే నేనేం క్వెషన్ చేయాలనుకుని 41 రోజుల తర్వాత నాకు అవకాశం ఉంది కదా! అప్పుడు నేను ఎలాగా వాళ్ళని అడగొచ్చు గదా! అని నేననుకున్నా. అప్పుడు ఇక సరే డేస్ అయితే గడుస్తున్నాయి. 10 డేస్, 20 డేస్, 30 డేస్. ఈలోగా ఏమైందంటే నాకు కొంచెం చేంజింగ్ అనేది నాకు అర్థమైంది. లైక్ ఎలా అంటే మనకి ఫుడ్ తింటాం కదా! అంటే ఉమ్మడి కుటుంబం ఒక 10, 12 మెంబర్స్ ఉంటారు. సో, ఇక్కడేంటంటే మనం తినేటువంటి ఫుడ్‌లో నేను లైక్ ద్రాక్షాలు తినలేను, పప్పు కూర, చింతపండువి ఇలా ఏదైనా కూడా నేను తినలేకపోయేదాన్ని. కడుపులో వెంటనే మంటొచ్చేసేది. అందుకని ఏమయ్యేదంటే ఇక్కడ నా వరకు జస్ట్ మనం పులిహోర ఇవన్నీ తింటాం కదా! జస్ట్ తాలింపు వేసేసి నిమ్మకాయ ఇవి కలపకుండా అలా ఇచ్చేవాళ్ళు. వాళ్ళందరేమో ఎంతో రుచిగా అన్ని తినేవాళ్ళు. నాకనిపిచ్చేది, అరె! నా ఏజ్ ఎంత? నాకు ఇదేం ఫుడ్డు? వాళ్ళందరూ బ్రహ్మంగా రుచులతో ఆహ్, అద్భుతమైనటువంటి టేస్ట్‌తో వాళ్ళు తింటున్నారే! నా ఏజ్ యాక్చువల్లీ 20 మేబీ 19, 20 ఈ 20 ఏజ్‌కి, 19 ఏజ్‌కి నేంటి నాకీ ఫుడ్? నేనేదో ఒక ఏజ్ అయిపోయిన దానిలాగా, ఇక రోగిష్టి దానిలాగా, ఏంటి ఈ ఫుడ్ ఏంటి? ఈ జీవితం ఇదేనా లైఫు? అని ఏడ్చేదాన్ని, బాధపడేదాన్ని. తిండి కూడా నాకు కనీస ఇష్టమైన ఫుడ్, నార్మల్ ఫుడ్ గూడా ఇష్టంది కాకపోవచ్చు. నార్మల్ ఫుడ్ అయినా, జీవన విధానమైన అవి కూడా నేను తినలేకపోతున్నానే. ఏంటి నా ఈ పొజిషన్? అని ఎప్పుడు బాధపడేదాన్ని. సో, అలాంటి నేను ధ్యానంలోకొచ్చిన తర్వాత 20 డేస్, 30 డేస్‌కి ఆ ఫుడ్ తింటంటే కొంత తేడా రావటం అనేది గమనించింది. లైక్ ఏదైతే స్ట్రగుల్ మంట అనిపిచ్చిందో, అది తగ్గటం స్టార్ట్ అయింది. నాకనిపిచ్చింది. ఇక నాలో హ్యాపీనెస్ స్టార్ట్ అయిపోయింది. అరె! నేను నా ఏజ్ ఏంటి? నా ఫుడ్ ఏంటి? అనుకున్నాను కదా! ఇప్పుడు నేను దాన్ని లాస్ చేసుకుంటున్నాను. నాకు కావాల్సిన ఫుడ్ నేను తినొచ్చనమాట ఇక. ఇక మీదట అని ఒక లోపల నుంచి ఒక ఆరాటం, ఒక ఆనందం, తెలియని ఆత్రం. ప్రపంచానికి ఏదో గట్టిగా అరిచి చెప్పాలన్న ఒక ఫీలింగ్. ఎందుకంటే చూడండి జస్ట్ చిన్న చిన్న ఫుడ్‌కే అంత పెద్ద హ్యాపీని ఫీల్ అయ్యా చూడండి. అంటే ఒక చిన్న ధ్యానం ద్వారా ఇంత చిన్న ఆనందాన్ని పొందొచ్చా? ఆనందం చిన్నది, పెద్దది అని ఉండదండి. మనకి కావాల్సింది దొరికితే ప్రపంచాన్ని గెలిచినంత ఆనందం మనం ఫీల్ అవుతాము. సో, అక్కడ నేను సేమ్ అదే ఫీల్ అయ్యా. కొంచెము తగ్గింది. అప్పుడు నాకనిపించింది ఓకే. ఏదో ఇందులో ఉంది. జస్ట్ ఒక ఆలోచనలాగా. ఇందులో ఏదో అయితే ఉంది. ఏదో మనం ఏదో మాయలు, మంత్రాలు అని వాటిని పట్టుకొని వేలాడుతూ ఉంటాం కదా! అయితే ధ్యానంలో కూడా ఏదో సంథింగ్ ఉంది అని నాకు ఒక ఆలోచన అయితే రావటం జరిగింది. ఇక నేను 41 రోజులు కంటిన్యూ చేశాను. ఆ 41 రోజులు కంటిన్యూ చేయగా ఇంకొంచెం తేడా వచ్చింది. యాక్చువల్లీ నాకు గ్యాస్ ట్రబుల్ మాత్రమే కాదండి. చాలా చాలా హెల్త్ ఇష్యూస్. మైగ్రేన్ హెడేక్ ఉంది. ఆస్తమా ఉంది. సైట్ ఉంది. కళ్ళు మంటలుండేయి. లైక్ అరికాళ్ళలో పెయిన్స్, బ్యాక్ సైడు భుజాల దగ్గర, ఈ వెన్నుపూస దగ్గర పెయినుండేది. అలర్జీ, స్కిన్ అలర్జీ ఉండేది. నాకు అన్నిటికంటే హెవీగా బాధ పెట్టినయి ఆస్తమా ఒకటి. దీనన్నిటికంటే కూడా పీరియడ్స్ పెయిన్. మంత్లీ వచ్చే పీరియడ్స్ పెయిన్ నాకు చాలా స్ట్రగుల్ చేసింది. సో, ఇక నేను ఎప్పుడైతే నాకు 1 మంత్ చేయగా ఇది గ్యాస్ ట్రబుల్ తగ్గటం స్టార్ట్ అయిందో, నాకు మొదటి నుంచి కూడా మెడిసిన్ అవాయిడ్ ఇష్టం లేదు కదా! సో, నేనేం చేశానంటే నెమ్మదిగా దాన్ని తగ్గించడం స్టార్ట్ చేశా. కొద్దిగా నెమ్మదిగా తగ్గించడం, మెడిసిన్ స్టాప్ చేయడం స్టార్ట్ చేశా. ఇక మెడిటేషన్ కంటిన్యూ చేశా. 1 మంత్, 2 మంత్స్, 6 మంత్స్ ఇలా 1 ఇయర్ వరకు కూడా నేను కంటిన్యూ చేయడం స్టార్ట్ చేశా. డైలీ వెళ్ళటం, పిరమిడ్‌లోకెళ్ళటం, కూర్చోవడం. డైలీ పిరమిడ్‌లోకెళ్ళటం, కూర్చోవడం. ఇలా 1 మంత్ చేశాను. అలా చేయగా నాకున్నటువంటి స్కిన్ అలర్జీ, మైగ్రేన్ హెడేక్, ఆహ్, ఆస్తమా ఏదైతే ఉందో ఆస్తమా తేడా రావటం గమనించాను. సో, ఇలాగా మొత్తం అన్నీ క్లియర్ అవుతూ వచ్చాయి. ఇక 1 ఇయర్‌కి నాకర్థమైపోయింది. ఓహ్! నేను మెడిసిన్ లేకుండా నేను ఇవన్నీ క్లియర్ చేసుకున్నాను. ఇది నిజంగా చాలా మిరాకిల్ అనిపిచ్చింది. చాలా చాలా మిరాకిల్ అనిపిచ్చింది. నేను కనిపించడానికి
నాకు ఏమీ లేని వాళ్ళలాగా మనం కనిపిస్తాం కానీ, వాళ్ళ లోపల చాలా స్ట్రగుల్ అయ్యారండి. ప్రతి ఒక్కరి జీవితం వెనక ఎంతో స్ట్రగులింగ్ ఉంటది. అది మనము ఈ ధ్యాన మార్గం ద్వారా ఎంత క్లియర్ చేసుకుంటున్నామో. ఇం ఇక్కడ ఇంకొకటేంటంటే, అన్ని రకాలుగా అయితే నేను అన్ని క్లియర్ చేసుకోగలిగాను కానీ, నా పీరియడ్స్ పెయిన్ ఉందని చెప్పాను కదా! అది క్లియర్ అవ్వటం లేదు. 1 ఇయర్ చేశాను గదా! 1 ఇయర్ చేసినా ఇది మాత్రం తగ్గలే. అన్నీ తగ్గాయి. నాకు ఎందుకు తగ్గటం లేదు నాకర్థం గాలే. సరే మేబీ టైమ్ ఏమన్నా పెంచాలేమో అని చెప్పి ఇంకొక 1 అవర్ ఎక్స్‌ట్రా పెంచా. సో, ఇలా 1 అవర్ ఎక్స్‌ట్రా పెంచాను. కొద్ది రోజులు చేశాను. తర్వాత ఏమైందంటే ఇంకా ప్రెగ్నెన్సీ అందింది. ప్రెగ్నెన్సీ అందటము, మరి పిల్లలు, డెలివరీ. సో, ఇది ఈ 1 ఇయర్‌లో ఆ 1 ఇయర్ గూడా చేస్తూ ఇక అమ్మ వాళ్ళ ఇంటికొచ్చేసాను. వచ్చిన తర్వాత జస్ట్ కొంతసేపు కూర్చొని చేస్తూ ఉండా. అంత టైం అయితే కాదులే కానీ ఒక హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్ అలా కూర్చొని చేసేదాన్ని గాని, ఇంకా ఆ తర్వాత సిజేరియన్ డెలివరీస్ మరి ఇంక చిన్న పిల్లలు. మరి నేనొచ్చిన తర్వాత ఆ తర్వాత ఏమైంది, ఇంకా చిన్న పిల్లలు వాళ్ళతో బాగా పనుండేది ఎక్కువ. కనీసం నేను తినటానికి, ఇంట్లో పని చేయటానికి కూడా నాకు టైం దొరికేది కాదు. చాలా ఇబ్బందయ్యాను చిన్న పిల్లలతో. అలా ఆ పనిలో ధ్యానాన్ని ఓకే. రేపు చేద్దాం. నెక్స్ట్ మంత్ చేద్దాం. కొంతకాలం కొన్ని రోజుల తర్వాత చేద్దాం అని అలా నాకు చాలా గ్యాప్ వచ్చిందండి. మినిమమ్ ఎంత అంటే 4 ఇయర్స్ నా మెడిటేషన్ గ్యాప్ వచ్చింది. 4 ఇయర్స్ నేను వదిలేసాను. అర్థం కాలా. 4 ఇయర్స్ ఎందుకంటే మనము ఒక లైఫ్‌లో ఒక మాయ అనేది మనలో క్రియేషన్ అయితే ఏంటి? ఒక పని. ఓకే. అంత కంపల్‌గా చెయ్యాలా? అవసరమా? అని ఒక మాయ ఏదైతే నాలో క్రియేషన్ అయిందో, అవాయిడ్ చేసేసాను. అది ఎలా వెళ్ళిపోయిందో కూడా మాయ గనక మనకి ఒక విషయము ఈ విధంగా కనుక క్రియేషన్ అయితే, మనం దీన్ని వదిలేస్తున్నాం, పక్కకెళ్ళిపోతుందనేది కూడా మన ఎరుకలోకి ఉండదండి. ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతది. మనకి తెలియకుండానే. మన ద్వారా, మన చేత, మన స్వహస్తాలతో మనమే వదిలేస్తాం. మాయ అంత అద్భుతాలు చేస్తుంది. అన్నీ క్లియర్ అయిపోయినియి. అన్నీ తెలుసు. కానీ చూడండి మళ్ళీ ఎలా మనం మభ్యపెట్టుకోవడం జరిగిందో. సో, ఇక నాకేమైందంటే మళ్ళీ రీస్టార్ట్ అయ్యాయి హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా. సేమ్ గ్యాస్ ట్రబులు, కాళ్ళ నొప్పులు, మైగ్రేన్ హెడేక్, ఇతరుల మీద, పిల్లల మీద అరవటము, హస్బెండ్ మీద ఇరిటేషన్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి స్టార్ట్ అయిపోయాయి. నాకు ఆల్రెడీ ఇన్నర్ చెప్తుంది. "నువ్వు మెడిటేషన్ మళ్ళీ స్టార్ట్ చెయ్యి" అని తను చెప్తుంది. నేనే పట్టించుకోలా. ఇది ధ్యానం చేయమని చెప్తున్నారే బాబరోయ్! ఎక్కడ చేసేది? పిల్లలతో పని ఎక్కడ చేయాలి నేను చెప్పండి? కుదరట్లేదు కదా! ఏం చేయను నేను. సర్లే చూద్దాంలే తర్వాత అని అది చెప్తున్నా కూడా ఇలా నాకు నేను నచ్చచెప్పుకుంటూ వదిలేస్తూ వచ్చా. సో, అవి ఇంకా ఎక్కువవ్వడం స్టార్ట్ అయ్యాయి. అమ్మో! ఇక నా హెల్త్ ఇష్యూ మరీ ఎక్కువ సఫరింగ్. ఆహ్, హస్బెండ్‌తో స్ట్రగలింగ్. ప్రతిరోజు ఏదో ఒక వాదన. పిల్లల్ని తిట్టడం, వాళ్ళ మీద కోప్పడడం, వాళ్ళని కొట్టడం, ఇలా లైఫ్ అసలు అంధకారంగా మారిపోయింది. అమ్మో! ఇంక మళ్ళీ ఏందో బ్యాక్‌కొచ్చేసినట్టు లైఫ్ అనిపిచ్చేసింది. ఇక లేదు. ఆహ్, అంటే మనం ఉన్న మార్గం ఉంది కదా! మెడిసిన్ ఎందుకింగా హెల్త్ ఇష్యూస్ వస్తే? మనకి తెలిసిన మార్గము, చేసిన మార్గము, గొప్ప అద్భుతమైన మార్గం ధ్యానం ఉండగా నాకెందుకు మెడిటేషన్? మెడిసిన్ నాకెందుకు? నాకెందుకు భయం? మళ్ళీ నేను స్టార్ట్ చేయాల్సిందని లేదు. పిల్లలతో ఎంత వర్కున్నా నేను చేయాల్సిందే అని మళ్ళీ రీస్టార్ట్ చేశా. సో, ఆ రీస్టార్ట్ ఎప్పుడైతే చేయగా ఇక మళ్ళీ అంటే పిరమిడ్ అయితే లేదు. వేరే ప్లేస్ షిఫ్ట్ అయ్యాము హౌసు. సరౌండింగ్స్ లేదు. ఇంక ఇంట్లోనే కూర్చొని చేస్తూ ఉండేదాన్ని. డైలీ 1 అవర్, 2 అవర్. మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ అలా స్టార్ట్ చేశాను. 1 మంత్, 2 మంత్స్, 6 మంత్స్ ఇలా చేయగా అన్నీ తగ్గటం స్టార్ట్ అయ్యాయి మళ్ళీ. అద్భుతంగా స్టార్ట్ అయిపోయాయి. చెప్పాను కదా! అన్నిటికంటే నాకు మెయిన్ స్ట్రగుల్ చేసింది పీరియడ్స్ పెయిన్. నేను 10 ఇయర్స్‌గా సఫర్ అయ్యానండి. లైక్ ఎన్నో హాస్పిటల్స్‌కెళ్ళి మెడిసిన్ వాడాను. రకరకాల ఆయుర్వేదము, అలోపతి మందులు, ఇంకా మనకి పసరివి ఉంటాయి కదా! అవి కూడా వాడాను. సరే ఇవన్నీ వాడి నాకు ఇంకా చాలా ఇసుకు పుట్టిపోయింది. చెప్పారు పెద్దవాళ్ళన్నారు. ఏమని అంటే, "డెలివరీస్ అయితే ఇది క్లియర్ అయిపోయిద్దమ్మా పీరియడ్స్ పెయిన్" అన్నారు. డెలివరీస్ అయితే పోయిద్దన్నారు. సరే ఇంతకాలం ఇన్ని వాడాము. మరి ఆ డెలివరీస్ వరకు వెయిట్ చేద్దాం అని చెప్పేసి డెలివరీస్ వరకు వెయిట్ చేసి చూసాను. మరి ఆ డెలివరీస్ తర్వాత మనకి మళ్ళీ పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి గదా!
మళ్ళీ ఆ తర్వాత నుంచి పెయిన్ స్టార్ట్ అయిపోయింది ఆటోమేటిక్‌గా. ఇదేంటి పెద్దవాళ్ళు చెప్పారు కదా! నాకు 1 డెలివరీ, 2 డెలివరీ 2 సిజేరియన్. కానీ సేమ్ ప్రాబ్లమ్ మళ్ళీ పెయిన్. విపరీతంగా నాకెలా వస్తదంటే ఆ రోజు వామిటింగ్స్ ఎక్కడికక్కడ కళ్ళు తిరిగి పడిపోయాను. పెయిన్ భరించలేక చేతులు, కాళ్ళు మంచానికేసి కొట్టుకుంటూ ఉండేదాన్ని. అసలంత హెవీగా పెయిన్ వచ్చేది. భరించలేను. నా వరకు నేను చేసుకోలేను. తినలేను. బెడ్ మీద అలానే ఉండిపోయేదాన్ని. నాకు ఆర్ఎంపీ డాక్టర్ వచ్చి నాకు ఇంజెక్షన్ చేసే వరకు నేను ఆ రోజు లేచి నిలబడేదాన్ని కాదు. ఫస్ట్ డే మొత్తం ఆయన 3 డేస్ వరకు చేయించుకోలేదనుకోండి. 3 డేస్ ఇక నరకంలా ఉండేది. ఫస్ట్ డేనే ఇలాగ నేను ఇంజెక్షన్ చేయించుకునేదాన్ని ప్రతి మంత్. అప్పుడు నాకు కొంచెం నార్మల్‌గా నేను తినటానికి, నేను లేచి నడవటానికి కొంచెం ఓపికొచ్చేది. అంత సివియర్‌గా నాకుండేదండి. సో, ఇలా స్టార్ట్ అయింది కదా! నాకు ఇది తగ్గటం లేదు. నేను మళ్ళీ మెడిటేషన్ స్టార్ట్ చేశాను. అన్నీ తగ్గిపోయి, ఇది మాత్రం తగ్గటం లేదు. సో, అన్నీ వాడాను. మరి పెద్దలు చెప్పిన ప్రకారం సిజేరియన్స్ అయినియి. అయినా క్లియర్ అవ్వలేదు. సో, ఇంకా నేను చెయ్యాలి, చెయ్యాలి, చెయ్యాలి. ఎక్కువ మెడిటేషన్ చేసి చూడాలి అని చెప్పేసి ఎక్కువ స్టార్ట్ చేశాను. లైక్ ఇక్కడ నేను ఒక క్వెషనింగ్ చేసుకున్నా. నాకెందుకు మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి? అప్పుడు తగ్గాయి గదా! మళ్ళీ ఎందుకు స్టార్ట్ అయ్యాయి? అసలు ఈ కడుపులో నొప్పనేది ఎందుకు తగ్గటం లేదని నేను క్వెషనింగ్ చేసుకున్నప్పుడు, నాకు ఒక నాలెడ్జ్ అనేది అందటం జరిగిందండి. ఏంటి అంటే, ఇప్పుడు మనం నార్మల్‌గా చూస్తాం. మన చుట్టూ ఒక ప్లేస్‌లో ఒక మన ఇంటి ఎదురు సరౌండింగ్ ప్లేస్‌లో చెట్లున్నాయి. ఒక చెట్టుంది. ఆ చెట్టు మొత్తం తీసేశారు. ఆ మొక్క, చెట్టు ఏమీ లేదు. 1 మంత్ తర్వాత నేనెళ్లి చూసాననుకోండి. అరే! 1 మంత్ ముందు ఇక్కడ మొక్క గాని, చెట్టు గాని ఏం లేదే. 1 మంత్ తర్వాత ఇంత పెద్దది ఎలా అయింది? అని యాక్చువల్లీ ఎలా వస్తదండి? మనకి మొక్కల అంతకుముందు లేదు. 1 మంత్ తర్వాత తీసేసారు ఆల్రెడీ లేదు కదా! మరెలా వచ్చింది? అంటే వాస్తవానికి అక్కడ ఎలా వచ్చింది? ఆ చెట్టు యొక్క మొత్తం పూర్తిగా తీసేశారు. కానీ దాని వేర్లనేది భూమి లోపల దాని వేర్లున్నాయి కదా! మరి ఆ వేర్లు తాలూకా అనేది మళ్ళీ మొలకెత్తడం జరిగింది. సో, అలాగా నాకా నేను తెలుసుకున్నదేందంటే, అంటే నేను చేసేటువంటి ధ్యాన శక్తి మనది యాక్చువల్లీ 7 బాడీస్ కదండీ! 7 శరీరాల దేహం ఇది. మనకి కనిపిస్తున్న భౌతిక శరీరం మాత్రమే అనుకుంటాం. 7 బాడీస్. భౌతిక శరీరం, ప్రాణమయ శరీరము, మరి మనోమయ శరీరము, విజ్ఞానమయ శరీరము, మనకి విశ్వమయ శరీరం, ఆనందమయ శరీరం, నిర్వాణమయ శరీరం. 7 బాడీస్ ఈ 7 శరీరాలతో నిర్మితమైనది ఈ దేహం. మనకి అనారోగ్యాలన్నీ కూడా భౌతిక శరీరానికి ఏమి రావండి. భౌతిక శరీరానికి ఏమీ రావు. మరి సెకండ్ బాడీ అయిన ప్రాణమయ శరీరంలో ఇవి ఫార్మ్ అవుతాయి. ఈ ప్రాణమయ శరీరంలోనే ఈ హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా ఫార్మ్ అవుతాయి. మనం చేసేటువంటి ధ్యాన శక్తి భౌతిక శరీరాన్ని మాత్రమే తాకుతుంది. మనం చేసేటువంటి మెడిటేషన్ ఏదైతే ఉందో అది భౌతిక శరీరాన్ని మాత్రమే తాకుతుంది. అది నువ్వు 1 అవర్ చేయి, 2 అవర్స్ చేయి, 3 అవర్స్ చేయి, 4 అవర్స్ చేయి ఎంతైనా భౌతిక శరీరం వరకే తాగుతుంది. అదేంటండి ఎందుకు అంటే మరి మనకి హెల్త్ ఇష్యూస్ ఎందుకొస్తున్నాయండి కారణాలు? మనకి మనం చేసే ఆలోచన విధానం. అరిషడ్ వర్గాలు. నువ్వే కోపానికైతే గురవుతున్నావో, నువ్వు ఆలోచన చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఈ రోజు ఉందండి ఒక మార్నింగ్ ఒక మొక్కను చూసావు. నీ చుట్టూ ఉన్నటువంటి ఒక మొక్కను ఎర్లీ మార్నింగ్ లెగవంగానే నీ సమ్ ప్లేస్ ఎదురుగా నీ ఇంట్లో ఒక గులాబీ మొక్కనో, చేమంతి ఇలా పూలను పెంచావు. ఆకుకూరలు, చిన్న చిన్న తోటకూర ఇలా ఏసావు నీ గార్డెన్‌లో. వేస్తే నువ్వు దాన్ని చూస్తున్నావు. మార్నింగ్ లేవగానే నీ కళ్ళకెదురుగా అదే కనిపించింది. అరే! ఎంత చక్కగా ఉన్నాయి గులాబీలు ఎంత అద్భుతంగా పూసాయి. ఆ తోటకూర ఎంత చక్కగా వచ్చేసింది. మన ఫుడ్‌కి చాలా అద్భుతంగా ఎంత మంచి ప్రోటీన్‌ని ఇస్తుంది. ఓకే. మనము చక్కగా ఆరోగ్యంతో ఇది వండుకొని తినటం ద్వారా చాలా రుచిగా మంచి పోషణ, ఆరోగ్యాన్ని మనకు అందిస్తుంది అని ఇంకా అరే! మరి నేను నెక్స్ట్ ఊరెళ్ళాలి కదా! ఒక 1 వీకు. మరి అప్పుడు దీని పొజిషన్ ఏంటి? మరి మొక్కలన్నీ చూసుకోకపోతే పాడైపోతాయి కదా! మరి ఇంతకాలం చాలా చక్కగా పెంచాను, చూసుకున్నాను. అద్భుతంగా పెరిగాయి. మరి నేను ఊరెళ్తే ఎవరు చూసుకుంటారు? ఇవి పాడైపోతాయి కదా! పోనీ పక్కింటి ఆంటీకి, ఈ పక్కింటి ఆవిడకి ఏమన్నా చెప్దామా? ఆవిడ చెప్తే వాళ్ళేమైనా చూసుకుంటారంటే, ఆ! ఆ పక్కింటావిడ, ఈ పక్కింటావిడ వాళ్ళు చూసుకుంటారా?
చూసుకోకపోతే ఇవన్నీ పాడైపోతాయి. వాళ్ళ మీద మరి మన నమ్మకం పెట్టుకోవాలా? ఆవిడ అసలే అదొక రకం. చూసిద్దో లేదో, ఏదో మొహమాటానికి చూసిద్దేమో. చూడకపోతే మొత్తం పాడైపోతాయి కదా! ఆవిడ మీద నమ్మకంతో నేను ఊరెళ్ళాలా? అదేదో ఊరెళ్ళకుండా ఉంటే బాగుండు కదా! అనవసరం నేనేమో తప్పనిసరిగా వెళ్ళాలాయ. వెళ్ళకపోతే అక్కడ బాగోదు. వాళ్ళందరికీ కూడా నేను రీజన్స్ చెప్పుకోవాల్సొస్తది. అని ఒక ఈ పక్కింటి ఆవిడ గురించి అవి పాడైపోతాయి, ఇవి పాడైపోతాయి, ఈవిడ మంచిది కదా, ఆవిడ మంచిది కదా, మనకు హెల్ప్ చేయదు అని చూసారా? మనం మార్నింగ్ లేచిన వెంటనే మనకి కనిపించింది ఒక్క మొక్క. ఆ ఒక్క మొక్కని చూసి ఎక్కడి వరకు వెళ్ళిపోయామో చూడండి. మన థాట్స్. అంటే మనము చేసినటువంటి ధ్యాన శక్తి నువ్వెక్కడ ఉపయోగిస్తున్నావు? సరికాని ఆలోచనల వైపు తీసుకువెళ్ళి ఆ ఎనర్జీనంతా కూడా వాటికి ధారపోస్తున్నావు. ఇక ఎక్కడ అందిద్ది నీ శరీరానికి, నీ జీవన విధానానికి, నీ ఆరోగ్యానికి, నీ ఎదుగుదలకి ఎక్కడ సహకరిస్తది? సహకరించదు కదా! మన ఆలోచనలే మన ఎనర్జీని అంతా కూడా తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇంకా ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక బైక్ కొన్నాడు. పాపం కాలేజీకి టైంకి వెళ్ళటానికి, ఆఫీస్‌కి టైంకి వెళ్ళటానికి చాలా ఇష్టపడి బైక్ కొనుక్కున్నాడు. అతను ఏం చేశాడు, తన స్నేహితుడు యాజ్ ఇట్ ఈజ్ అంతకుముందు తన స్నేహితుడు ఇలాగే కొత్త బైక్ చాలా ఇష్టంగా, మురిపంగా కొనుక్కున్నాడు. ఒక 3 మంత్స్ అలా చక్కగా అద్భుతంగా బైక్‌ని మీద కాలేజీకి, ఇలా వర్క్‌కి అన్నిటికి ఓకే. టైం సేవ్ అయింది. హమ్మయ్య! హ్యాపీ అని అనుకున్నాడు. వెంటనే ఏమైపోయింది, 3 మంత్స్ తర్వాత అతనికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిపోయింది. తనకి కాళ్ళకి కొంచెము ఇబ్బంది. అంటే కాళ్ళకి యాక్సిడెంట్‌లో కొంచెం కాళ్ళకి దెబ్బ తగిలింది. మరి బైక్ కూడా రిపేర్ అయిపోయింది. ఒక 1 మంత్ సాలరీ అంతా బైక్ రిపేర్‌కి పెట్టాల్సొచ్చింది. మరి ఇతను ఇప్పుడు బైక్ కొన్నాడు కదా ఇష్టపడి, బైక్ కొన్న కాడి నుంచి తనేం చేయాలి? అబ్బా! నేను బైక్ కొన్నాను, టైంకి కాలేజీకెళ్ళొచ్చు, ఎగ్జామ్ హాల్‌కి వెళ్ళొచ్చు, సినిమాకెళ్ళొచ్చు, ఫ్రెండ్స్‌తో బర్త్‌డే కొట్టుకెళ్ళొచ్చు, సినిమాలకి, బీచ్‌కి ఎంజాయ్‌గా నేను తిరిగేయొచ్చు. నాకే ఇబ్బంది లేదు. ఎంత హ్యాపీనో కదా! అని ఆలోచించాలి కదా! కానీ తనేం చేస్తున్నాడు? అరే! నా ఫ్రెండ్ బైక్ కొన్నాడు కదా! వాడికి మరి నాలాగే ఇష్టపడి కొనుక్కున్నాడు. నాలాగే ఇష్టపడి లైఫ్‌లో అన్నీ ఎంజాయ్ చేద్దామనుకున్నాడు. 3 మంత్స్‌కే యాక్సిడెంట్ అయిపోయింది. మరి సాలరీ మొత్తం ఆ అబ్బాయికి, మరి ఏ చిన్న జాబ్ అయితే తనకొచ్చిందో ఆ సాలరీ మొత్తం తను ఆ అబ్బాయికి పెట్టేశాడు. అమ్మో! నాకు కూడా ఇక ఆ రోజు నుంచి తను కొన్న సమయంలో అరే! బైక్ ఎంత ముద్దుగా ఉంది. చాలా బావుంది కలర్ కానీ, ఏ కొత్త మోడల్ నేను తీసుకున్నా చూడు, చాలా దీని మీద ఎళ్తుంటే నాకెంత హ్యాపీగా ఉందో అని తను ఆనందించడం పోయి, నా ఫ్రెండ్ బైక్ యాక్సిడెంట్ అయిపోయింది. అమ్మో! ఎలా అవుతది ఈ బైక్ మళ్ళీ ఇటు వెహికల్స్ వస్తున్నాయి, అటు వెహికల్స్ వస్తున్నాయి, ఎదురేమొస్తున్నాయి, బ్యాక్ ఏమొస్తున్నాయి అని ముందు, వెనక ఇలా ప్రతిరోజు బయటికి వచ్చిన ప్రతిసారి ఈ భయంతో బైక్ నడుపుతూ ఉంటాడు. ఇదే ఆలోచన తనకి. జాగ్రత్తగా వెళ్తున్నాను కదా! ఏదైనా అవుతదేమో, ఎవరన్నా వస్తారేమో ఎదురుగా చూసుకోవాలి, డాష్ ఇస్తారేమో అని ఇదే భయంతో ప్రతిరోజు బైక్ నడిపాడు. యాజ్ ఇట్ ఈస్‌గా 3 మంత్స్ తర్వాత తనకి బైక్ యాక్సిడెంట్ అయింది. తన కాళ్ళకి దెబ్బలు తగిలాయి. ఏముంది 1 వీక్ బెడ్ మీద పడిపోయాడు. సిక్ అయిపోయాడు. ఏదైతే అనుకున్నాడో సేమ్ 1 మంత్ సాలరీ ఇతను కూడా ఆ బైక్‌కి పెట్టాల్సొచ్చింది. అంటే తన థాట్ ఏం పెట్టాడు? బైక్ కొన్న దగ్గర నుంచి ఏం పెట్టాడు తన థాట్? అరే! బైక్ యాక్సిడెంట్ అవుతదేమో, అవుతదేమో, అవుతదేమో అని పెట్టాడు. తన ఎనర్జీ మొత్తం ఎక్కడికెళ్ళిపోతుందండి? ఆలోచనకెళ్ళిపోతుంది. ఆలోచనకి ప్రాణం పోసేది మన శక్తే. అందుకే ఎప్పుడైతే మన నుంచి ఒక థాట్ రిలీజ్ అయిందో, అది ఆలోచన శక్తికి జీవం పోసి ఆల్రెడీ యూనివర్స్‌లో రిలీజ్ అయిద్ది. దానికి తగ్గ ఎనర్జీ నీ నుంచి ఎప్పుడు ఫార్మ్ అవుతూ, ఫార్మ్ అవుతూ, ఫార్మ్ అవుతూ ఆ ఆలోచన ఈ భూమండలం మీద నీ జీవితంలో జరగటానికి ఎప్పుడైతే దానికి తగ్గ ఎనర్జీని పికప్ చేసుకుంటదో, అది నీ లైఫ్‌లో ఎంటర్ అయిపోయిద్ది ఆ సిట్యుయేషన్. యాజ్ ఇట్ ఈస్‌గా ఇదే కాదండి, ప్రతిదీ. ప్రతి ఒక్క సిట్యుయేషన్ అయినా అంతే. మరి తను అలానే భయపడ్డాడు. భయంతో చేశాడు కదా! జరిగిద్దేమో అనుకున్నాడు, యాక్సిడెంట్ అయింది. 1 మంత్ సాలరీ పెట్టాల్సొచ్చిద్దేమో అన్నాడు. అంత ఇదిగానే బైక్ రిపేర్ అయిపోయింది. సేమ్ అదే విధంగా ఇప్పుడు మనం చాలామంది నేను సంకల్పాలు పెట్టుకుంటున్నానండి. నాకు సంకల్పాల ద్వారా అవి జరగాలి, ఇవి జరగాలి అనుకుంటున్నారు. మాస్టర్స్ అందరూ చెప్తున్నారు సంకల్పాలు జరగటం లేదు అనేసి అంటూ ఉంటారు. ఎందుకు జరగవండి సంకల్పాలు?
ఎందుకు జరగవు? ఇక్కడ మనం చూసుకోవాల్సిన ఒకటి, సంకల్పం అనేది సరియైన స్పష్టత కూడినటువంటి సంకల్పం ఉండాలి. నువ్వు ఆ సంకల్పాన్ని ఏ విధంగా పెట్టావు? సో, ఓకే. ఏమని పెట్టావు? ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి. నా కల ఒక సొంత ఇల్లండి. మీకు కావాలనుకున్నారు. ఓకే. ఇదైతే బావుంది. మరి ఈ ఇల్లు కావాలన్న కల మీకు నెరవేరిద్దా? ఆ సంకల్పం తీరిద్దా? లేదు. చాలామంది మేము ఇల్లు కావాలని సంకల్పం పెట్టుకున్నామండి. కానీ నెరవేరలేదండి అని చెప్తారు. ఎందుకు నెరవేరలేదు వాళ్ళకి? వాళ్ళ రీజన్స్ వాళ్ళకే, వాళ్ళ చేసినటువంటి ప్రాబ్లమ్ అంటే తప్పు ఏదైతే వాళ్ళకి తెలియచేసే వాళ్ళకే అర్థమైపోయిద్ది. అంటే యాక్చువల్‌గా అక్కడేం జరుగుతుందంటే, మన సంకల్పాలు పెట్టామండి ఇల్లు కావాలని. మరేం చేస్తున్నాం? అమ్మో! నేను ఇల్లు కావాలనైతే పెట్టాను కానీ, ఇల్లు అవుతుందా? కట్టగలనా? నాకు లోన్ వస్తుందా? మరి నా వెనక హెల్ప్ చేసేటువంటి నా రిలేషన్ ఏమన్నా నాకు సహాయం చేస్తారా? కనీసం నా కుటుంబ సభ్యులే హెల్ప్ చేస్తారా? నా భార్య అయినా, నా అన్నదమ్ములైనా వాళ్ళేమన్నా ఇల్లు కట్టుకోవడానికి సహాయకారులుగా ఉంటారా? లేదా నేను ఎవరైనా కొంతమంది నా దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా! మరి వాళ్ళందరూ నాకు సమయానికి సహకరిస్తారా? నాకు ఆ ఇల్లు అందుతుందా? లైఫ్‌లో ఈ జన్మలో బాడీ వెకేట్ చేసే లోపల కనీసం ఇంటిని నేను చూడగలనా? నాకు రాదేమో. ఈ బ్యాంకుల చుట్టూ, వాడి చుట్టూ లక్ష కారణాలతో తిప్పుతూ ఉంటారంట కదా! లోన్ ఇస్తారో లేదో. మరి ఇవన్నీ జరుగుతాయంటారా? ఎక్కడ పెట్టారండి? మీ ఎనర్జీ అంతా ఏ థాట్‌కి పెడుతున్నారు? ఇల్లు వస్తుందా రాదా? లోన్ వస్తుందా రాదా? నా మిత్రులు, నా బంధువులు సహాయం చేస్తారా లేదా అన్న ఆలోచనకే నీ ఎనర్జీని ఇస్తున్నావు కదా! ఇంకెక్కడ నీ సొంత కల? ఇక్కడ చూడండి, నీవు సొంత ఇంటి కల అనేది ఆ సంకల్పాన్ని నువ్వు ఒక్కసారి చేస్తే దాని వెనక కాదు, 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 కాదు అన్నదాన్ని వేల రెట్లు నువ్వు మననం చేస్తున్నావు. అంటే ఎనర్జీ సొంత ఇంటికి రావాలన్న ఎనర్జీ కంటే రాదేమో అన్న దానికి ఎనర్జీ ఎక్కువ నువ్వు ఫార్మ్ చేస్తూ ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి, మనము కన్న ప్రతి కల అంటే ఆలోచన. నీ నుంచి ఉత్పన్నమయ్యేటువంటి ప్రతి ఆలోచన కూడా ఈ వు ఈ యూనివర్స్‌లో రిలీజ్ అయిద్ది. కానీ ఎప్పుడైతే నువ్వు ఎక్కువ సార్లు దాన్నే తలుచుకుంటూ, తలుచుకుంటూ, తలుచుకుంటూ ఉంటావో, అది ఆ శక్తి అంతా దానికి ఫార్మ్ అయ్యి ఈ యూనివర్స్‌లో నీ జీవితంలో జరిగిద్ది. ఆహ్, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటి అంటే మనము ఒక సినిమాకెళ్దాం అనుకున్నాం. ఒక సినిమాకి అంటే నా యొక్క నా ఫ్రెండ్స్‌తోను బాగా బెస్ట్ ఫ్రెండ్ ఒక లవర్‌తో మంచి ఒక అందమైన అమ్మాయి. నాకంటే చాలా అందంగా, పొడవుగా, తెలివైందిగా ఇలా ఉండాలి. ఇటువంటి అమ్మాయితో నేను సినిమాకెళ్ళాలి అని అనుకున్నారు అనుకోండి. మరి అది ఏమవుతుంది? మీరైతే అనుకున్నారు. ఇక నెక్స్ట్ ఏంటి? అబ్బా! ఇప్పుడు రోజులు అలా ఉన్నాయి. అసలు అమ్మాయిలు దొరకటమే వివాహం కావటమే చాలా రేర్. అలాంటిది నాకన్నా తెలివైంది. నేనే నల్లగా ఉంటాను. నాకన్నా తెలివైంది, నాకన్నా అందమైంది, నాకన్నా పొడవుగా ఉన్నటువంటి అమ్మాయి నాకు దొరికిద్దా? అని జెప్పేసి నువ్వేంటి ఇంక ఇలా ఒకసారి అనుకోని ఇంక వదిలేసావు. నాకు తెలుసు లైఫ్‌లో అమ్మాయి రాదు, ఏం రాదు నాకు తెలుసని ఇక అసల అలాంటి అమ్మాయితో సినిమాకి వెళ్ళాలన్న కలని నువ్వు వదిలేసావు. ఇది జరిగే పని కాదని ఇంకొదిలేసావు. ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే మన నుంచి రిలీజ్ అయిన ప్రతి ఆలోచన జరిగిద్దండి. నువ్వు ఏదైతే ఎక్కువ సార్లు తలుచుకుంటూ నువ్వు దాన్ని రిలీజ్ చేస్తావో అంటే నీ నుంచి పదే పదే తలుచుకుంటూ ఆ ఎనర్జీ దానికి వెళ్ళి జరిగిద్ది ఖచ్చితంగా. ఏదో ఒక నాటికి. అది 1 మంత్ కావచ్చు, 3 మంత్స్ కావచ్చు, 1 ఇయర్ కావచ్చు, 2 ఇయర్స్ కావచ్చు. కానీ ఇక్కడేంటి నువ్వు కొన్ని సార్లు అడిగి అనుకోని వదిలేసావు కదా! ఇట్స్ సేమ్ పేరలల్ వరల్డ్‌లో ఉన్నటువంటి అదర్ వరల్డ్స్‌లో అంటే మనం ఇక్కడే కాదు. మనం వేరే లోకాల్లో కూడా మనము జీవిస్తూ ఉన్నాం కదా! మన మల్టీ డైమెన్షన్ సోల్. సో, వేరే లోకాల్లో ఉన్నటువంటి అక్కడ ఈ ఆలోచన అనేది అక్కడ ఫార్మ్ అయిద్ది. అక్కడ మనకు సంభవించిద్ది. అంటే ఇక్కడ నీకెందుకు జరగలేదు? నువ్వు ఎక్కువ సార్లు దీన్ని అనుకోలేదు. భావించలేదు. ఇంక జరగదులే అని అసలు ఇది మర్చిపోయావు. వదిలేసావు. అందుకని దీనికి ఎనర్జీ ఎక్కువ చేరలేదు కాబట్టే వేరే లోకాల్లో అదర్ డైమెన్షన్స్‌లో ఉన్నటువంటి మనం మల్టీ డైమెన్షనల్ సోల్ గదా! సో, ఈ ఆలోచన అక్కడ ఇంప్లిమెంటేషన్ జరిగిద్ది.
అందుకే నీ యొక్క ఏదైతే నువ్వు కలెక్టర్ అవ్వాలనుకున్నావో, లాయర్ అవ్వాలనుకున్నావో, నీ ఎయిము ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలనుకున్నావో, నువ్వు దాన్ని పదే పదే చెప్తారు చూడు. ఏదైనా మనం సాధించాలి అంటే, ఒక ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలన్నా, ఒక అంతరిక్షంలో మనకి తిరగాలన్నా, సంచరించాలన్నా, అంతరిక్షానికి నేను చేరాలి, ఒక సైంటిస్ట్గా నేను రీచ్ అవ్వాలి అని ఆ సైంటిస్ట్ కానీ, ఒక చదువుకున్న వ్యక్తి కానీ, తాను ఎంత తపనతో, ఒక లక్ష్యంతో పదే 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 తను దానికోసమే తప్పిస్తూ శ్రమిస్తూ ఉంటాడు చూడండి. అటువంటి వ్యక్తే తన లక్ష్యాన్ని రీచ్ అవ్వగలుగుతాడు. ఎందుకు? తనలో పదే పదే ఒక తీవ్రమైన బలం, ఆకాంక్ష, కోరిక ఉన్నాయి. అందుకే ఆ ఎనర్జీ అంతా కూడా ఆ థాట్‌కి వెళ్ళిపోయి తన జీవితంలో ఇంప్లిమెంటేషన్. అది చెప్పాను కదా! అది ఒక 1 మంత్ కావచ్చు, 1 ఇయర్ కావచ్చు, 4 ఇయర్స్ కావచ్చు. ఆ లక్ష్యానికి మాత్రం తను రీచ్ అవుతాడు. యాజ్ ఇట్ ఈజ్ ఫ్రెండ్స్. అది ఎప్పుడైతే నువ్వు ఇక ఏంటి, నేను ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కగలుగుతానా? నేను ఫ్లైట్ ఎక్కగలుగుతానా? అంతరిక్షంలో చేరగలుగుతానా? అని లేని వ్యక్తి, ఏదో సాదాసీదాగా నార్మల్‌గా అనుకున్న వ్యక్తి మాత్రం తను ఈ లైఫ్‌లో, ఈ లోకంలో తనకది సంభవించదు. ఆ లోకంలో అక్కడ సంభవిస్తది ఫ్రెండ్స్. మనకి చూడండి, కొంతమంది కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటది. అనుకోకుండా ఏడుపొచ్చేస్తూ ఉంటది. అనుకోకుండా నవ్వొచ్చేస్తది. కొంతమంది ఏదో అందరూ ఉంటారు. లోన్‌లీగా ఫీల్ అవుతాం. ఇలా ఎందుకు జరుగుతూ ఉంటది యాక్చువల్లీ? అరే! ఇప్పటివరకు నేను బానే ఉన్నాను కదా! మరెందుకు సడెన్‌గా నాకేదో బాధొస్తుంది? కొన్ని కొన్ని పరిస్థితులేమో ఇప్పుడు ఆనందంగా ఉంది. సిట్యుయేషన్ ఏమీ లేదు. కానీ నాకు ఈరోజు ఎందుకు ఆనందంగా ఉందంటాను. ఇంకొకసారేమో చుట్టూ ఫ్రెండ్స్, బంధువులుంటారు. కానీ అందరూ ఉన్నా ఒకరోజు లోన్‌లీగా అనిపిస్తది. ఇలా ఎందుకు అనిపిస్తదంటే, మనము మరి ఇక్కడ కాకుండా అదర్ డైమెన్షన్స్‌లో ఉన్నాం కదా! ఆ లోకాలలో ఉన్నటువంటి ఇప్పుడు మనం ఈ ఫీల్ అవుతున్నాం. ఏ బాధని ఫీల్ అవుతున్నామో, ఏ నవ్వుని ఫీల్ అవుతున్నామో, ఏ లోన్‌లీనెస్ ఫీల్ అవుతున్నామో, అక్కడ తను హ్యాపీగా ఇక్కడ మనకుందనుకోండి, తను అక్కడ ఆనందంగా ఏదో ఒక మిరాకిల్ తన లైఫ్‌లో జరిగింది. అంత హ్యాపీగా తనుంది. అది మనకు కనెక్ట్ అయింది. ఆ అనుభూతి మనకిక్కడ తెలుస్తుంది. ఎలాగైతే కవల పిల్లలు ఒకళ్ళకి వచ్చిన ఆనందాన్ని, బాధని ఒకళ్ళు అనుభూతి చెందగలుగుతారో, అది అలా మన ఆ సోల్‌ని, అంటే అక్కడున్నటువంటి అదర్ డైమెన్షన్స్‌లో ఉన్నటువంటి మన సోల్, సో, ఆ అనుభూతి మనకిక్కడ తెలుస్తూ ఉంటది. అందుకనే సడెన్‌గా ఒక్కోసారి బాధ, ఒక్కోసారి నవ్వు, ఒక్కోసారేమో ఒంటరితనం. అరే! ఏంటి, నేను ఇప్పటిదాకా బానే ఉన్నా, నాకేంది ఇంత ఒంటరితనంగా, ఏదో సాడ్‌గా అనిపిస్తూ, అంటే అక్కడ తాను ఏదో ఒక సమస్యని ఫేస్ చేస్తుంది. అది ఇక్కడ మనకి కనెక్ట్ అయిద్ది. సో, అలాగా ఇవన్నీ కూడా మనకి సంభవిస్తూ ఉంటాయండి. ఈ యొక్క సబ్జెక్ట్‌ని మనం తెలుసుకుంటే కనుక, ధ్యాన సాధనలో ఉన్నప్పుడు మనము ఆహ్, దీనికి తగిన ఎనర్జీని, మెడిటేషన్‌లో కూర్చొని ఈ ఎనర్జీని మనము చక్కగా తనకు అందించొచ్చు. తన ప్రాబ్లమ్ తగ్గ ఒక ధైర్యాన్ని, ఒక నాలెడ్జ్‌ని, ఒక స్టెబిలిటీని, ఎనర్జీని మనం అందించడం ద్వారా తన అద్భుతమైన స్థితికి తాను చేరుకుంటది. సో, ఇలాగా ప్రతి ఒక్కటి కూడా మన ఆలోచనల ద్వారా, ఇప్పుడు ఏదైతే నేను 'సేతు మాస్టర్‌ది మైండ్ పవర్' ఆ సబ్జెక్ట్ నేను విన్న తర్వాత, ఈ నాలెడ్జ్ అంతా నేను అందుకున్న ద్వారా నా లైఫ్‌ని నేను చేంజ్ చేసుకోగలిగానండి. ఎందుకంటే ప్రతీది నా ఆలోచన ద్వారా జరుగుతుంది. ఒక అందమైన సేతు మాస్టర్ చెప్తారు. "నీ వాస్తవానికి నీవే సృష్టికర్తలు." మనకెవరు చెప్పినా, గౌతమ బుద్ధులు వారు "అప్పో దీపో భవ" అని చెప్పినా, నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవు అని చెప్పిన, నీ జ్యోతిని నీవే వెలిగించుకో అని చెప్పిన, ఇలా రకరకాల కొటేషన్స్, వాటిలో ఒక అద్భుతమైన అర్థాలు మొత్తానికి ఒకటే. అంటే మన జీవితంలో ఏది సంభవించినా అది మనము తెచ్చుకున్నదే. దానికి మనమే కారణం. ఇక్కడ చూడండి, నా ఇంట్లో దొంగలు పడ్డారు. నేను ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యాను. నాకు ఈ అనారోగ్యం వచ్చింది. నాకు ఈ బైక్ యాక్సిడెంట్ అయింది అని చెప్తూ ఉంటే ఇవన్నీ ఎలా జరుగుతున్నాయండి? నీ జీవితంలో నీకే జరిగాయి. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది. స్కూల్స్‌కి, కాలేజెస్‌కి డైలీ బస్ జర్నీ చేస్తుంది. ట్రావెలింగ్ చేస్తుంది డైలీ. మరి ఆ చుట్టూ ఎంతోమంది అబ్బాయిలు టీజింగ్ చేసేవాళ్ళు, అలా ఎవరైతేనేమి వస్తూ ఉంటారు. ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా! ఆ అమ్మాయి ఎప్పుడు భయపడుతూ ఉంటది. అమ్మో! నన్నేమన్నా టీజ్ చేస్తారేమో, వీళ్ళేమన్నా నన్ను ఇబ్బంది పెడతారేమో అని ఇబ్బంది పడుతూ ఉంటది. తనెప్పుడు తనలో ఆలోచన, ఇంగ బస్ ఎక్కిందా,
బయటికి వచ్చేస్తారు. అమ్మో! అబ్బాయిలుంటారు, టీజింగ్ చేస్తారు. నాకు చాలా ఇబ్బందిగా ఉంటది. ఈరోజు వాళ్ళేం చేయకుండా ఉంటే బావుండు. ఎప్పుడు ఇలానే ఎవరో ఒకళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు. నన్ను కూడా అలానే ఇబ్బంది పెట్టేస్తారు అన్న ఆలోచనతో ఈ అమ్మాయి ట్రావెలింగ్ చేస్తది. ఈమె యాస్ ఇట్ ఈజ్ చుట్టూ అంతమంది ఉండగా ఈ అమ్మాయిని ఎందుకు టీజింగ్ చేస్తారు? ఎందుకంటే తన ఆలోచన అదే చేసింది. ఆ ఎనర్జీనంతా తనకే అందచేస్తుంది. ఆ ఎనర్జీ అంతా తన ఆలోచనకి తను ఫార్మ్ చేస్తుంది. జరిగిద్దేమో, జరిగిద్దేమో, జరిగిద్దేమో అని ఆ శక్తి అంతా దేనికెళ్తుందండి? మన శక్తి అంతా ఇటువంటి సరికాని ఆలోచనలకి, ఆ నెగెటివ్ థాట్సే మన నుంచి నిరంతరం రిలీజ్ అవుతూ ఉన్నాయి. మరి ఆ ఎనర్జీ దానికే వెళ్ళిపోతుంది. మన జీవితంలో అన్నీ అందుకే అర్థమైంది ఫ్రెండ్స్. నా జీవితంలో ఏది జరిగినా నా ఆలోచనల కారణంగానే నా ఎనర్జీ అంతా కూడా దానికే వెళ్ళిపోతుంది అని నేను తెలుసుకున్నాను. మరి ఇలా ప్రతీదీ కూడా మీకు ఒక మేడం యొక్క అనుభవం కూడా చెప్తాను. ఆ మేడం ఏంటంటే వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారు యాక్చువల్లీ. పడితే ఇలా పిరమిడ్ మాస్టర్లు నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ ఇంటికి వెళ్లారు. వెళితే ఏమైంది అంటే ఆ మేడంని అడిగారు. "ఏమ్మా నీకేమన్నా దొంగలు పడతారన్న భయం ఏమన్నా ఉందా?" అని అడిగింది. అడిగితే మేడం చెప్పారు. "అవును సార్. నాకు భయమైతే ఉంది" అని చెప్పింది. అంటే ఆవిడ ఇంకొకటి చెప్పింది. యాక్చువల్లీ ఇప్పుడేం చేస్తారండి, ఇంట్లో మగవాళ్ళైనా బయటికెళ్తూ ఉంటారు. కొంతసేపు నలుగురు అలా ఈవినింగ్ టైమ్‌లో నలుగురు కలిసి 10 మంది కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కదా! మరి అలా ఈయన బయటికి వెళ్ళిన ప్రతిసారి మరి చుట్టూ ఆ బ్యాంక్‌లో ఇలా జరిగిందట. ఈ వ్యక్తి ఇలా ఐపీ పెట్టి ఎళ్ళిపోయాడట. ఫైనాన్స్ ఎవరైతే కట్టారో చిట్స్, ఫైనాన్స్ ఆళ్ళందరూ తీసుకొని పరారైపోయారంట. ఇక మన ఏరియాస్‌లోను, పక్క రాష్ట్రంలో, పక్క దేశాలు ఇలా దొంగతనాలు ఎక్కువైపోతుందంట. ఈ మధ్య మన చుట్టుపక్కల నగరాల్లో కూడా జరుగుతున్నాయంట అని, ఇలా ప్రతిరోజు తన హస్బెండ్ ఆవిడకొచ్చి ఏదో వీటి గురించి చెప్తూ, చెప్తూ ఏదో ఒకటి రోజు రాంగాల్నే చెప్తూ ఉంటాడట. చెప్తూ ఉంటే ఏమైపోయింది, ఆవిడలో ఇంకా ఈరోజు చెప్పాడు. కొంత భయం. అమ్మో! అవునా? అని ఒక భయం. నెక్స్ట్ డే చెప్పాడు. ఓకే. ఇంకా పెరిగిపోతున్నాయంట. దాని భయం 20కి. నెక్స్ట్ డే చెప్పాడు 30కి. నెక్స్ట్ చెప్పాడు ఒక 50కి. ఇలా రోజు రోజుకి తన భయం యొక్క పర్సెంటేజ్ పెరిగిపోతూ ఉంది. ఇక ఆ భయంతో తానేం చేసిందంటే ప్రతిరోజు నిద్రబోయే ముందు, లేచే ముందు నేను డోర్స్ బాగా ఆల్రెడీ చక్కగా గడివేసి, లాక్ వేసేసి బెడ్‌రూమ్ డోర్ గూడా వేసేసుకొని పడుకుంటది. మరి అలాంటిది తను వేసి పడుకుంది కదా! మళ్ళీ ఇంకోసారి అమ్మో! నేను సరిగ్గా ఏసానో లేదో అని బెడ్‌రూమ్ డోర్ ఏసి చూసిద్ది. ఓకే. బానే ఏసింది. మళ్ళీ బయటికెళ్ళిద్ది. మెయిన్ డోర్, ఇంకా అసలు మెయిన్ డోర్ ఇవన్నీ కిటికీలు, మళ్ళీ విండోస్ గూడా అన్నీ చూసిద్ది. ఇలా ఇవన్నీ చూసి మళ్ళీ వచ్చి హమ్మయ్య! ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు కొంచెం నిద్రపోవచ్చు అని మళ్ళీ దిండు కింద పిల్లో కింద బీరువా తాళాలుంటాయి కదా! సో, పి పిల్లో కింద బీరువా తాళాలున్నాయా? అని చెప్పి ఒకసారి తీసి చూసింది. ఓకే. మళ్ళీ తీసిందా? ఓకే. బీరువా దగ్గరికెళ్ళి మళ్ళీ ఆ తాళం తీసి లోపల ఉన్నాయా లేవా డబ్బులు, చైన్స్ ఇవన్నీ పెట్టాం కదా! బ్యాంగిల్స్ అవన్నీ ఉన్నాయా లేవా చూసిద్ది. ఆ లోపల మెయిన్ డోర్ ఉంటది కదా! అది కూడా తీసి చూసిద్ది. ఓకే. ఇప్పుడు నాకు ప్రశాంతం. డోర్స్ చూసాను, విండోస్ చూసాను, కప్‌బోర్డ్స్ చూసాను, లైక్ బీరువా ఇవన్నీ చూసాను. ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది. పడుకోవచ్చు అని చెప్పేసి ఎళ్లి పడుకుంటది. ఇక ఆ చెయ్యి ఎక్కడ పిల్లో కింద ఉంటది చెయ్యి మాత్రం. ఆ చెయ్యి అలా పిల్లో కింద పెట్టుకొని ఇంక ఇలా నిద్రపోతూ ఉంటది. అలా ఇంకేంటి డైలీ ఇది చేస్తూ చేస్తూ ఉండేది. ఆహ్, సో, వీళ్ళ ఆయనకి హస్బెండ్ అన్నారు కదా! తన భర్తకి కూడా భయముంది. ఆవిడదే చెప్పేది. మరి ఈవిడ ఎలాంటి భయాలతో ఉందండి? జరిగిద్దేమో, జరిగిద్దేమో, అమ్మో! ఈ ఈ నగలు తీసకపోతారేమో, ఈ హారాలు తీసకపోతారేమో, ఈ డబ్బులు తీసకపోతారేమో, తలుపులు పగలగొట్టేస్తారేమో, లోపలికొచ్చేస్తారేమో అని ఇలా దొంగతనం జరిగిద్దేమో అన్న ఆలోచనతోనే తను రోజు జీవితాన్ని గడిపింది. మరి నీ భర్తకేమన్నా ఉందా అని అడిగారు. మా హస్బెండ్‌కి కూడా ఉందండి. రోజు న్యూస్ ఎవడో చెప్తుంటే ఆయన లోపల ఉండదా? ఆయన పెద్ద టీవీగా ఉన్నట్టు కొంచెం పైకి నటిస్తూ ఉంటారు మగవాళ్ళందరూ కానీ వాళ్ళ లోపల చాలా భయం ఉంటదండి. "ఏమే తలుపులేసావా? నీ నీ మతిమరుపుకి ఎప్పుడు పడితే అప్పుడు పడుకుంటున్నావు. పడుకునేప్పుడు కాస్త జాగ్రత్తగా చూసి, వేసి అన్నీ లాక్ చేసి జాగ్రత్తగా పడుకో" అని చెప్పేసి ప్రతిరోజు నేను చెప్తూ ఉంటాడు ఆవిడకి. ఈవిడ ఇంకో విషయం కూడా చెప్పింది. "మా ఇంటి ఓనర్‌కి గూడా భయం ఉందండి" అని చెప్పింది. ఆయన వచ్చిన ప్రతిసారంట, "ఏమ్మా ఇప్పుడసలే రోజులు బాలేదు. కొంచెము డోర్సు ఇవన్నీ మెయిన్ డోర్ కానీ, ఒక కిటికీస్ కానీ కొంచెం జాగ్రత్తగా వేసుకుంటూ ఉండు.
నేను ఎప్పుడో బాగు చేయిస్తాను, మొత్తం క్లియర్ చేయిస్తానులే, అప్పటి వరకు కొంచెం బాగా జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి ఈయన వాళ్ళ ఇంటి ఓనర్ వచ్చిన ప్రతిసారి ఇక్కడ ఏమంటండి, నా ఎనర్జీ కొంత, అంటే ఆ మేడం ఎనర్జీ కొంత, అతని హస్బెండ్ ఎనర్జీ కొంత, ఇంకా తన యొక్క ఇంటి ఓనర్ ఎనర్జీ, ముగ్గురు వ్యక్తులు చేసినటువంటి ఆలోచన యొక్క ఎనర్జీ మరి తన జీవితంలో ఈ సంఘటన జరగటానికి కారణమైంది. ఎవరి కారణం అండి? మనమే కారణం. ఆ మేడం ఎవరైతే తాను చేశారో ఆవిడే కారణం. ఇంకొకటి, ఆ దొంగతనం చేసినటువంటి వ్యక్తి తన ఇంటికి రావడానికి కారణం ఏంటి? తన ఆలోచన ఏంటి? నేను దొంగతనం చెయ్యాలి, ఆ దొంగతనటువంటి జరిగేటువంటి ప్లేసు ఒక మంచి అద్భుతంగా నాకు చాలా దొరకాలి, నేను చెయ్యాలి, ఎక్కడ చేయాలి ఎక్కడ చేయాలి ఎక్కడ చేయాలని తను చెయ్యాలన్న ఒక ఆలోచన యొక్క ఎనర్జీ ఫ్రీక్వెన్సీ, మా ఇంట్లో జరిగిద్దేమో నాకు ఆలోచన ఫ్రీక్వెన్సీ యొక్క వేవ్స్, ఈ రెండు కనెక్ట్ అవుతాయి. అతనికి ఈ ఇంటి మీదే అట్రాక్షన్, ఓకే ఈ ఇంట్లోకి ఈరోజు వెళతాము అన్నటువంటి అట్రాక్షన్ ఈ ఇంటిని ఎందుకు లాగిందండి? ఎందుకంటే అక్కడ వైబ్రేషన్ మ్యాగ్నెట్ తను ఆకర్షిస్తుంది. ఏ ఎనర్జీ ఆకర్షిస్తుంది? జరిగిద్దేమో అన్నటువంటి ఆ థాట్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ వేవ్స్ అతన్ని లాగుతున్నాయి. అందుకే ఆ ఇంట్లోకే జరగటానికి కారణమైంది. ఇలాగా ప్రతి ఒక్కరి జీవితాలలో కూడా ఆలోచన ద్వారానే మనము అన్ని ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మన జీవితం జరిగే ప్రతి సంఘటన ఈ ఆలోచనల కారణంగానే. అందుకే ఆలోచన శక్తి, ఇంకో విషయం చెప్పాలంటే యావత్ సృష్టి అంతా కూడా ఒక ఆలోచన కారణంగానే ఈ సృష్టి ఉద్భవించడం జరిగిందండి. మన యొక్క మూల చైతన్యం తనకి తాను అనుకుంది, నన్ను నేను చూసుకోవాలి, నన్ను నేను విస్తరించుకోవాలి అన్న ఆలోచన మూల చైతన్యానికి, ఆ కాన్షియస్కి, ఆ చైతన్యానికి ఏదైతే ఒక ఆలోచన వచ్చిందో అప్పుడు తనని తాను ఇలా పుంఖాలుగా యొక్క ఎన్నో విశ్వాలుగా, మా గెలాక్సీలుగా, ఇలాగా మనం చూసేటువంటి వస్తువులు, భూమి, గ్రహాలు, ఇలాగ అన్నీ కూడా ఈ సమస్త బ్రహ్మాండాన్ని ఏర్పడటానికి ఒక్క ఆలోచనే. మరి ఆయన ఉన్నతమైన ఆలోచన చేశారు. ఆ యొక్క చైతన్య కాన్షియస్ అనేది ఉన్నతమైన ఆలోచన చేశారు, ఈ సమస్త సృష్టి ఏర్పడింది. కానీ నువ్వేం చేస్తున్నావు? సదా నీ నుంచి నెగిటివ్ ఆలోచనలు చేస్తున్నావు. మరి నీ నుంచి రిలీజ్ అవుతున్నటువంటి నీ ఎనర్జీ కాస్త నెగిటివ్ థాట్స్కి వెళ్ళిపోతుంది, నీ జీవితం అంధకారమయమవుతుంది. ఇది గనక మనం గుర్తిస్తే మన యొక్క ఆలోచనకి, అంటే నా ఎనర్జీ నేను నా నెగిటివ్ ఆలోచనలకి కాకుండా ఉన్నతమైన నా ఎదుగుదలకి, నా భౌతిక జీవిత ఎదుగుదలకు, లేదా ఒక ఉద్యోగం రావాలి, ఒక వివాహం కావాలి, ఒక వ్యాపారాన్ని అద్భుతంగా చేయాలి, మా కుటుంబం చాలా బాగుండాలి, నేను బాధ్యతల్లో అందరికీ సమానంగా, ఎవరికి ఎక్కువ తక్కువ లేకుండా బాధ్యతలు బ్యాలెన్స్ చేసుకుంటూ లైఫ్ని లీడ్ చేయాలి, లేదా ఒక స్పిరిచువాలిటీ డెవలప్మెంట్, నన్ను నేను తెలుసుకోవాలి, నా ఆత్మ ఎదుగుదలకి నేనెవరన్న వాస్తవాన్ని తెలుసుకోవాలి అన్నటువంటి, ఇలా నేను మంచిగా పాజిటివ్ ఆలోచనలు చేస్తే ఆ ఎనర్జీ అంతా నా ఎదుగుదలకి కారణమవుతుంది కదా అని ఎప్పుడైతే ఈ విషయాన్ని నేను అందుకున్నానో ఆ క్షణం నుంచి, అంటే ఇక్కడ ఎక్కడండి క్వశ్చనింగ్, నాకెందుకు ఈ యొక్క కడుపుల నొప్పి అనేది తగ్గటం లేదు, పీరియడ్స్ పెయిన్ తగ్గటం లేదు, దీనికి రీజన్ ఏంటి అని క్వశ్చనింగ్ చేసుకుంటూ వెళ్తున్న రీసెర్చింగ్, బుక్స్ చదవటం, నాలెడ్జ్, మాస్టర్స్ ద్వారా ఇలా నేను నా అన్వేషణలో ఈ యొక్క సబ్జెక్ట్, ఈ నాలెడ్జ్ని అంతా నేను అందుకోవటం జరిగింది. మరి ఇక నేను తెలుసుకున్నాను కదా, నా యొక్క ఎనర్జీ అంతా కూడా ఈ ఆలోచనలకి వెళ్ళిపోతుందే తప్ప నా భౌతిక శరీరానికి వాటన్నిటిని దాటి, అంటే నేను ఇంకే మెడిటేషన్ సమయాన్ని పెంచాలి అని అనుకున్నా కదా, ఆ చేస్తున్న 1 hour 2 hours చేస్తున్నది ఈ ఆలోచనలకు వెళ్ళిపోతుంది ఎనర్జీ. అందుకని సమయాన్ని పెంచాలి అనుకున్నా కదా, అంటే ఆలోచన సంగతి తెలియక ముందే టైం పెంచాలి, క్లియర్ అవ్వాలి కాబట్టి అని పెంచాను టైంని. మరి 1 hour 2 hours చేస్తున్న మొత్తం దానికి వెళ్ళిపోతుంది. అసలు నువ్వు ధ్యాన సాధనలో కూర్చోవటమే 1 hour చేస్తే 5 నిమిషాలు మాత్రమే డీప్ స్టేట్లోకి కనెక్ట్ అవుతావు. మనం చేస్తున్న మెడిటేషన్ ఏంటి, నువ్వు రీచ్ అవుతున్న స్థితి సమయం ఎంత? మనం 2 hours 3 hours చేస్తే వచ్చే ఒక 1/2 hour ఎనర్జీ, ఒక 40 minutes ఎనర్జీ నీ థాట్స్కే వెళ్ళిపోతుంది. మరి ఇక ఆ తర్వాత నువ్వు టైం పెంచానన్నావు కదా, 1 hour
ఆ 1 అవర్ ఎనర్జీ నీ భౌతిక శరీరం పైన ఏదో ఉపశాంతి లభించినట్లుగా అది క్లియర్ చేస్తుంది. మరి ఇంకా ఎక్కడండి నీ అనారోగ్యాలని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేసేటువంటి నీ ప్రాణమయ రెండవ శరీరాన్ని ఎక్కడ తాకుతుంది? మరి ఇంకెక్కడ క్లియర్ అవుతాయండి? క్లియర్ అవ్వవు కదా! సో, ఈ విషయం మనకు తెలియాలి. సో, ఎప్పుడైతే తెలిసిందో ఈ యొక్క థాట్ స్ట్రేట్‌ని నేను చేంజ్ చేసుకున్నా. పాజిటివ్ థాట్స్ నేను నాకు ఈ యొక్క హెల్త్ ఇష్యూ అనేది క్లియర్ అవ్వాలి. ఇది క్లియర్ అయ్యి చక్కగా ఈ ఎనర్జీనంతా కూడా నేను అప్పటినుంచి ఒకటే ఏంటి అంటే ప్రతిరోజు ఒకటే సంకల్పం పెట్టేదాన్ని. నేను ఆధ్యాత్మికంగా, భౌతికంగా ఉన్నత స్థాయికి ఎదగాలి. నా ద్వారా ప్రపంచానికి ధ్యానము, ఆత్మజ్ఞానము అందాలి. నా జీవితం ఆనందంగా, సంతోషంగా సాగిపోవాలి అని ఆ రోజు నుంచి ఇదే సంకల్పం. ఇక నా ఎనర్జీ అంతా దేనికెళ్తుందండి? భౌతికంగా, ఆధ్యాత్మికంగా ఉన్న స్థితికి చేరాలన్నా. మరి దానికి తగ్గ సబ్జెక్ట్‌ని, దానికి తగ్గ స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ధ్యానం ఈ వైపు నన్ను నడిపిస్తుంది. ఇక భౌతికంగా నేను బాధ్యతలు బ్యాలెన్స్ చేయటం, పిల్లలకి ఇంటి పట్ల కావాల్సిన అన్నీ అరేంజ్ చేయటము, ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ నన్ను నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తుంది. మరి నా ధ్యానము అంటే నేను ఈ యొక్క ప్రపంచానికి ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందచేయాలి అన్న నా ఈ సంకల్పంలో నేను ధ్యానాన్ని ఇప్పటికీ ఇంటింటా ధ్యానం అని చెప్పేసి లైక్ మా ఏరియాలోనే 6 మంత్స్ 6 మంత్స్ ఒకళ్ళ ఇంట్లో పెట్టేదాన్ని. అంటే మా ఏరియాలో ఉన్న అందరినీ ఈవినింగ్ ఒక 5 అయితే చాలు, అందరి ఇంటికి వెళ్ళి ఆంటీ రండి మనము ధ్యానం చేసే టైం అయింది, సో అందరం కూర్చుందాము, ఫలానా వాళ్ళ ఇంట్లో కూర్చుందాం అని చెప్పేసి ఒకళ్ళ ఇంట్లో 6 నెలలు ప్రతిరోజు వెళ్ళి వాళ్ళు తలుపు కొట్టేదాన్ని. ప్రతిరోజు పిలుస్తూ 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 అందరినీ గ్యాదరింగ్ చేసేదాన్ని. అలా ఒకళ్ళ ఇంట్లో 6 మంత్స్, ఇంకొకళ్ళ ఇంట్లో 6 మంత్స్, ఇంకొకళ్ళ ఇంట్లో 6 మంత్స్, ఇలా నేను ఈ విధంగా చేశాను. మొత్తం ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ అలాగా కంటిన్యూగా జరిగింది. అందరి ఇళ్లలో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏమైందంటే యాక్చువల్లీ ఇంకా కంప్లీట్ చేయాల్సి ఎవరు స్టాప్ అవ్వాలని అనుకోలే. ఎందుకంటే వాళ్ళకి ఒక ప్రశాంతత అనేది అర్థమైంది వాళ్ళకి. నెక్స్ట్ ఏమైందంటే కరోనా మూమెంట్ వచ్చేసింది. సో ఈ కరోనా మూమెంట్ వచ్చేసరికి ఏమైపోయింది, మరి ఎవరి ఇంట్లోకి ఎంట్రీ ఉండదు కదా. ఓకే మేడం, లేదులే మేడం ఇప్పుడు అనుష వద్దులేమ్మా, నేను ఇంట్లో చేసుకుంటాలే, మరి ఇప్పుడు అసలు రోజులు బాగాలేదు కదా, ఎందుకులే మా ఇంట్లోకి, అందరూ అలా వచ్చేస్తారు ఇలా వచ్చేస్తారు, వద్దులేమ్మా అని చెప్పేసి ఓకే ఆంటీ మీ ఇష్టము, పర్లేదులేండి, ఇంకా మీ ఇష్టము, ఎవరైనా మా ఇంటికి రావచ్చు, సో చక్కగా మనం కలిసి ధ్యానం చేద్దాము అని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పాను. కానీ వాళ్ళెవరు కూడా కొంచెం భయాలు ఎక్కువ కదా మానవులకి, ఏమైపోతుందో అని చెప్పేసి సో ఎవరు రాలేదు. ఓకే, నేను మెడిటేషన్లో నేను అలా చేసుకుంటూ కూర్చుంటూ ఉండేదాన్ని. ఎప్పుడైతే నాకు ఈ ఫిజికల్ పరంగా ఇంటింటా ధ్యానం అనేది కరోనా రావటంతో స్టాప్ అయిపోయిందో, ఆ తర్వాత నా ప్రపంచం ఇంకొక వేలో తిరగటం స్టార్ట్ అయింది. ఏంటి అంటే ఆఫ్లైన్ ఆన్లైన్, అంటే ఇక ఇలా ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. సో ఇలా ధ్యానం చేయటము, ఇది అందరినీ పిలవటం చేయటం, మరి ఇలా చేశాను, ఇప్పుడు వద్దున్నారు, ఇప్పుడు ఏంటి నెక్స్ట్ వే, మరి ఇప్పుడు నేనేం చేయాలి ఇంకా, అలా ఆలోచిస్తూ ఉండేదాన్ని. ఎప్పుడు మనము ఏదైనా కోరుకుంటే ప్రశ్న ఎక్కడైతే ఉందో సమాధానం అక్కడే ఉంటుందండి. సమస్య ఎక్కడైతే ఉందో సొల్యూషన్ కూడా అక్కడే ఉంది. సో నేను ఎలా అయితే స్టార్టింగ్లో నా హెల్త్ ఇష్యూ క్లియర్ అయ్యేటువంటి మార్గం నాకు కావాలి, నాకు సమస్య ఉంది, అది నా దగ్గరికి నా సొల్యూషన్ వచ్చేసింది. నేను ఇక్కడ ఎందుకు ఈ భూమి మీద ఉన్నాను, నా పర్పస్ ఏంటి, అసలు ఈ భూమి ఆకాశం ఎందుకు రెండు కలవు, నేను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాను, నా ఉనికంటూ ఉండదు కదా అని ఇలాగ నాకు చిన్నప్పటి నుంచి క్వశ్చనింగ్స్ వచ్చాయి. ఆ క్వశ్చనింగ్స్ దీని ఏంటి ఏమీ తెలియదు కదా మనకి. తర్వాత ఎలాగా దాన్ని నేను ఎప్పుడైతే అనుకున్నాను, ఆ ప్రశ్నల సమాధానం అన్నీ ధ్యానంలోకి వచ్చినాక తెలిసింది. ఏమన్నానండి, ప్రశ్న ఎక్కడుంటే సమాధానం అక్కడే ఉంటుంది, సమస్య ఎక్కడుంటే సొల్యూషన్ అక్కడే ఉంటుంది. అలా నాకు ఇవన్నీ కూడా నేను వన్ బై వన్ దేహం యొక్క జీవిత చరిత్ర, ఈ యొక్క సమస్త దేహం యొక్క సృష్టి, ఆత్మ యొక్క చరిత్ర, ఆత్మ ఎలా ఉద్భవించిందని పరిపూర్ణ జ్ఞానాన్ని నేను అందుకోవటం జరిగింది. నేను కోరుకున్నాను కదా, ఇది ఏంటి, ఎలా, ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఏ విధంగా జరిగింది అని ఇలా అన్నీ నేను కోరుకున్నాయి.
యాజ్ ఇట్ ఈస్‌గా నాకు అన్నీ అందుతూ వచ్చాయి. సో, ఇప్పుడు కూడా అదే విధంగా ఏమైంది? మరి నెక్స్ట్ ఏం చేయాలి? నాకిదైతే కంప్లీట్ అయిపోయింది. కరోనా అంటున్నారు. ఆగిపోయింది. మరి ఏం చేయాలి? ఏం చేయాలి? అని ఇలా నా లోపల ఆలోచన తిరుగుతూ ఉండేది. నాకు ఆ టైంలో కొన్ని కలలు అంటే ఎప్పుడు మనకి కలల ద్వారా కొన్ని మెసేజెస్ ఇస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. అది మన లైఫ్‌లో ఎదగటానికి ఆ మార్గాల్ని కలల ద్వారా చూయిస్తూ ఉంటారు మాస్టర్స్. లైక్ నాకు కొన్ని ఒకటే కల రిపీట్ అవుతూ ఉండేది. ఏంటి అంటే మా పాప, అందులో మా పాప కనిపిచ్చేది. మా అమ్మాయి. అందరూ ఒకరోజేమో మా పాపని ఒక ఇంటి దగ్గర ఆంటీ, ఒక మేడమ్ అడుగుతున్నారు. "ఏంటి మీ మమ్మీ ఏం చెయ్యదా? ఇంకా అలానే ఖాళీగా ఉంటదా? ఏమి ముందుకి చేయటము, స్టార్ట్ చేయడం అనేది ఏమీ ఉండదా లైఫ్‌లో?" అనేసి ఇలా అడుగుతుంది మా అమ్మాయిని. నాకు అర్థం కాల. ఆ కల ఏంటి ఇలాంటి కల నేనే స్టార్ట్ చేయాలి? నేనేం చేయాలి? నేనేమైనా వర్క్ ఏం చేయట్లేదు గదా! నేను ఖాళీగా కూర్చుంటున్నానా? చేస్తున్నానా? లేదా? అని హౌస్ వైఫ్‌నే కదా! మరి నన్ను ఏం చెయ్యట్లేదేంటి అని ఎందుకు అడిగింది? నేనేమైనా జాబ్ చేసి వదిలేస్తే, మీ మమ్మీ ఇంకేం చెయ్యదా ఏంటి? మళ్ళీ స్టార్ట్ చేయదా ఏంటి? అనేసి అలా అడుగుతుందేమో అని నాకు క్వెషనింగ్ నాకు డౌట్ రావాలి. కానీ నేను ఏ జాబు చేయలేదు కదా! ఏంటి ఇలాంటి కలొస్తుంది. ఆ తర్వాత మా హస్బెండ్ గూడా ఇంకో కలలో తను కూడా ఇలాంటి కొచ్చినే అతని ద్వారా రావటము. ఇంకా నా యొక్క రిలేషన్. ఆ తర్వాత రిలేషన్స్ వచ్చి అడుగుతున్నారు. ఇలాంటి సేమ్ అంటే ఒక్కటే కల. విషయం ఒకటే. పర్సన్స్ మారుతూ నాకు దానికి తగ్గ సిట్యుయేషన్ నాకు తెలిసేలా తెలియచేస్తున్నారు. నాకు అర్థం కాల. ఆ తర్వాత ఒకరోజు మా ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూ ఉన్నప్పుడు తను చెప్పింది. "అనుష నువ్వు మెడిటేషన్ చేస్తావు కదా! సో, లైఫ్‌లో ఎప్పుడైనా నువ్వు క్లాసెస్ పెడితే నన్ను నీ దాంట్లో జాయిన్ చేసుకో" అనేసి అప్పుడు చెప్పింది. నాకిప్పటి వరకు కలయితే వచ్చింది. కానీ ఇదంతా మెడిటేషన్ స్టార్టింగ్‌లో నేను 1 ఆర్ 2 ఇయర్స్ 2, 3 ఇయర్స్ స్టార్టింగ్‌లోనే ఇదంతా జరిగింది. నాకర్థం కాలే. అంటే అంత రిసీవింగ్ చేసుకునేటువంటి అవగాహన లేదు నాకు. తనన్నది, "నువ్వు మెడిటేషన్ చేస్తున్నావు కదా! క్లాసెస్ ఎప్పుడైనా పెడితే నన్ను జాయిన్ చేసుకోవే" అన్నది. నేను ధ్యానమేనా చేసేది. నాకసలు ఇవన్నీ క్లాస్ చెప్పడము, మాట్లాడటము, అసలు దాన్ని హ్యాండిల్ చేయటము, ఒక క్లాస్‌ని హ్యాండిల్ చేసేంత కెపాసిటీ నాకు లేదు. నువ్వు నన్నేమనుకుంటున్నావో? నాకంత ధైర్యం కూడా లేదసలు. నేనేం చేయలేనే. అంత అంటే నాకు చాలా నలుగురితో మాట్లాడాలన్నా, ఒక స్టేజ్ ఫియర్ ఇయన్నీ చాలా ఉండేయి. అమ్మో! ఒకళ్ళ ముందు మాట్లాడాలంటే నేను మాట్లాడను. అలాంటిది నేను క్లాస్ పెట్టి, నేను హ్యాండిల్ చేస్తానా? నువ్వు అలా అనుకుంటున్నావా? అలా అనుకోకే. నీ లోపల చాలా అంచనాలు ఉన్నట్టున్నాయి నా మీద. నేనెప్పుడు అలా ఊహలకెళ్ళొద్దే అని జెప్పేసి తనకి చెప్పాను. ఇదే కల రిపీట్ అవుతుంది. నాకేదైతే మా అమ్మాయి ద్వారా వచ్చిందో కల రిపీట్ అవుతూ, రిపీట్ అవుతూ, రిపీట్ అవుతుంది. నేనిక మెడిటేషను డైలీ నాకు 3 అవర్స్, 4 అవర్స్ స్టార్ట్ చేశా ఇక. ఇలా 4 అవర్స్ చేయటం స్టార్ట్ చేసిన తర్వాత, ఒకరోజు నాకొచ్చింది. అరే! నా ఫ్రెండు చెప్పింది కదా! నువ్వు క్లాస్ స్టార్ట్ చేస్తే నన్ను జాయిన్ అంటే, నేను ధ్యానం చేస్తున్నా. ధ్యానం చెయ్యటం నాకు తెలుసు కదా! అది నేను నేర్పిస్తే పోయిద్ది కదా! దాంట్లో నేర్పించడానికి ఇంకేముంది? నాకు తెలియకపోవడానికి ఏముంది? ధ్యానం చేస్తున్నా. ఆ ఎదుటోళ్ళకి అలాగా నువ్వు బయటికెళ్ళి ప్రతి ఇంట్లో చేయించింది ఏదైతే ఉందో ప్రతి ఇంట్లో చేయించింది ఏదైతే ఉందో, అది ఇప్పుడు ఇంట్లో కూర్చొని మొబైల్‌లో అందరిని గ్యాదరింగ్ చేసి చేయిస్తున్నావు. అంతే కదా! దాంట్లో ఇబ్బందేముంది? సో, నీకంత ఇబ్బందనుకుంటే, నీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా! వాళ్ళని జాయిన్ చేసుకో. ఇంక వేరేవాళ్ళు అక్కర్లేదు. వీళ్ళంటే నీ వాళ్ళు, నీ తోటి, నీ ఏజ్ వాళ్ళు, నువ్వు చిన్నప్పటి నుంచి చూసి పెరిగింది అని నీకొక భయం ఉండదు కదా! అని నాకింక అలా అనిపించేసరికి ఏ అమ్మాయి అయితే అడిగిందో ఫస్ట్ దాన్నే జాయిన్ చేశా. ఏమే ఇలా క్లాస్ స్టార్ట్ చేస్తున్నా నువ్వు చెప్పావు కదా! నాకు ఆ తర్వాత ఆలోచనొచ్చింది. సో, నీ వల్ల నేను ఈ క్లాస్ స్టార్ట్ చేస్తున్నా అని చెప్పేసి నాకు చక్కగా చేయాలనిపించింది. దాన్ని జాయిన్ చేశాను. ఇంకొక ఇద్దరు ముగ్గురిని అడిగాను. ఓకే. జాయిన్ అవుతా ధ్యానం మేము కూడా చేస్తామన్నారు. నా సరౌండింగ్స్‌లో ఉన్న ఇద్దరు ముగ్గురు ఒక ఆంటీ వాళ్ళు ఇలాగా ఆహ్, మెడిటేషన్‌లో లోకల్‌లో క్లాసెస్‌కెళ్తూ ఉంటా సండే, సండే. అలా తెలిసిన ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు. అలా తెలిసిన వాళ్ళని ఒక 10 మెంబర్స్‌ని గ్యాదరింగ్ చేసి ఆహ్, లైక్ గ్రూప్ కాల్. డైలీ గ్రూప్ కాల్ చేసి అందరిని ఆ టైంకి గ్యాదరింగ్ చేసేసి మెడిటేషన్ చేయిస్తూ ఉండేదాన్ని. అలాగా ఇక రాను రాను స్టార్టింగ్‌లో ధ్యానమే చేయించాను. అది కాస్త గ్రూప్ కాల్ నుంచి వేరే యాప్‌కి, వేరే యాప్ నుంచి ఇప్పుడు వాట్సాప్ ఇలాగా ఇక అంటే దాని
యాప్‌ని షిఫ్ట్ చేసుకుంటూ ఇలా అందరిని గ్యాదరింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ విధంగా ఒక రెగ్యులర్‌గా లైక్ చాలా ఒక గ్రంథాలయంలాగా అంటే ఎలా అయిపోయిందంటే 1 అవర్ మెడిటేషన్, 1 అవర్ క్లాస్. డైలీ మినిమమ్ 1 ½ అవర్. 40 మినిట్స్ అది, 40 మినిట్స్ ఇది. రెగ్యులర్‌గా ఇప్పటికి ఎన్నో బుక్స్ మినిమమ్ నేను స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అయింది. 3 ఇయర్స్‌గా ఎన్నో బుక్స్ నాలెడ్జ్. ఆత్మాయణము, మరి మరణం లేని మరణాంతర జీవితం, మరణం మధురము, మీ ఆరోగ్యం మీ చేతుల్లో, మీ జీవితం మీ చేతుల్లో, సీతాయణము, ఆహ్, మరణాంతర జీవితము, మైండ్ పవర్. అస్సలు నాకు ఫ్రెండ్స్ నేను చెప్పలేను కానీ, ఒక బుక్కుకి ఒక ఎనర్జీ ఉంటదంటారు. అది నాకు స్టార్టింగ్‌లో తెలియదు. నేను మెడిటేషన్ స్టార్టింగ్ చేసిన 5 ఇయర్స్ తర్వాత బుక్స్ చదవడం స్టార్ట్ చేశా. నా ఒపీనియన్ ఏంటంటే, ధ్యానం చేస్తేనే నేను ఎదుగుతాను. మొత్తం 100% ధ్యానమే సర్వస్వం, ధ్యానమే సర్వస్వం అని అనుకున్నాను కానీ, ధ్యానం చేస్తున్న డెవలప్‌మెంట్ అంతగా లేదు. అర్థం అవ్వల. పత్రిజీ గారు త్రిరత్నాలు, త్రిరత్నాలు అని చెప్తారు కానీ, ధ్యానం ఉంది గదా! చాలులే మిగిలినయి ఎందుకులే అని చెప్పేసి నేను అనుకునేదాన్ని. ఓకే ఫ్రెండ్స్, ఒక 5 మినిట్స్‌లో కంప్లీట్ చేస్తాను. సో, ఇక నాకెప్పుడైతే అయితే నేను బుక్స్ చదవట్లా. అంటే నా గ్రోతింగ్ ఇంకా డెవలప్ అవ్వాలి అంటే చ ఖచ్చితంగా బుక్స్ అనేది ఉండాలని నాకు అర్థమైంది. ఇక నేను ఆ తర్వాత ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ఈ 3 నాకు ఖచ్చితంగా ఉండాలి. నేను మూడిటిని బ్యాలెన్స్ చెయ్యాలి. అయితే ఇప్పుడు నేను 40 మినిట్స్ ధ్యానం చేయిస్తున్నాను. స్టార్టింగ్‌లో 10 మినిట్స్, 15 మినిట్స్ ధ్యానం చేయించి సబ్జెక్ట్ తీసుకునేదాన్ని. ఆ తర్వాత ఏమైందంటే లేదు లేదు ఈ సబ్జెక్ట్ వీళ్ళకి అర్థం అవ్వాలి అంటే ఒక హాఫ్ అన్ అవర్ అవ్వాలి మెడిటేషన్. అప్పుడే వాళ్ళ ఎనర్జీ ఈ నాలెడ్జ్ యొక్క ఎనర్జీకి కనెక్ట్ చేయగలిగి వాళ్ళు అప్పుడే అందుకోగలుగుతారు. లేకపోతే వాళ్ళకి అర్థం కాక సతమతం అవుతూ ఉంటారని చెప్పేసి సో చివరికి 40 మినిట్స్ ధ్యానానికి 40 మినిట్స్ సబ్జెక్ట్‌కి అనేది కేటాయించడం జరిగింది. సో అలా ఇప్పుడు ఎన్నో బుక్స్ లైక్ ఆత్మాయణం ఇవి నేను నాలెడ్జ్‌ని అందిస్తుంటే నాకు దానికి ఆ ఎనర్జీ నేను కనెక్ట్ అయ్యా నాకు చక్కగా అనిపించిందండి. అంటే లైక్ 2 సోల్స్ ఒక అబ్బాయి, అమ్మాయి లవర్స్ వాళ్ళు బాడీ వెకెట్ చేశారు. అలా వాళ్ళిద్దరు ఆత్మలు కలిసి ఆ లోకానికి అంటే మన యొక్క ఉంటాయి కదా అదర్ డైమెన్షన్ సూక్ష్మ లోకానికి అలా ఈ లోకం నుంచి ఆ లోకానికి వాళ్ళిద్దరు వెళ్తున్నారు. నేను వాళ్ళిద్దరి యొక్క ఆ సోల్స్‌ని నేను చూడగలిగాను. అంటే నాకు అర్థమైంది. అంటే నేను ఏ సబ్జెక్ట్‌నైతే చెప్తున్నానో, అందుకుంటున్నానో, ఆ సబ్జెక్ట్ యొక్క ఎనర్జీకి నేను కనెక్ట్ అవుతున్నాను. ఇలా ఏ బుక్ నేను తీసుకున్నా, దాని యొక్క ఎనర్జీ అనేది చాలా బాగా నేను కనెక్ట్ సీతాయణం. ప్రకృతి మాతతో నేను పులకరించిపోయి ఒక కనెక్టివిటీ నేను పొందాను. సీతాయనం తీసుకున్న అన్ని రోజులు మినిమమ్ ఎందుకంటే నాకు డెప్త్‌గా వెళ్ళి ఫాస్ట్‌గా కంప్లీట్ చేసుకోవడం ఇష్టం ఉండదు. ఒక్కొక్క బుక్‌ని 2 మంత్స్ మినిమమ్ 2 మంత్స్ నేను తీసుకుంటాను. అలా ఆ సీతాయనము ఆ 2 మంత్స్ కూడా ఆ భూమాత, ప్రకృతి మాతతో ఎంత మమేకమయ్యానంటే నేను అంత అద్భుతంగా కనెక్ట్ అయ్యి నాలో రకరకాల ఆహ్, సిట్యుయేషన్స్ అంటే రకరకాల వైబ్రేషన్స్ జరుగుతున్నాయి. స్వేద రంధ్రాలు యాక్టివేషన్ అవ్వటము, ఇంద్రియాల పరంగా సెన్స్ నేను చుట్టూ ఉన్న ఎనర్జీని సెన్స్ చేయటము, ఇలాగ అన్నీ నాకు అర్థం అవ్వటం స్టార్ట్ అయ్యాయి. ఇలా బుక్స్ స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ద్వారా డెవలప్‌మెంట్ అనేది చాలా గ్రోతింగ్‌కెళ్ళిపోయింది. సో, ఆ విధంగా సో, ఇంక ఇవన్నీ స్టార్ట్ చేసిన తర్వాతే నా యొక్క పీరియడ్స్ పెయిన్ అనేది ఎందుకు తగ్గలేదు అని దాని రీజన్ నేను వెతుక్కుంటూ అన్వేషిస్తూ వెళ్ళటం ద్వారా ఎంతోమంది సబ్జెక్ట్ నాలెడ్జ్, జ్ఞానాన్ని అందుకొని సో, అన్ని శరీరాలకి అంటే సెకండ్ బాడీకి రీచ్ అయ్యే వరకు నేను సాధన అనేది చేయటం లేదు. చేసిన శక్తి నా థాట్స్‌కెళ్ళిపోతుంది. నేను ఎప్పుడైతే దాన్ని అందుకున్నానో అప్పుడు నేనికేమైంది దీన్ని ఎలా చేంజ్ చేసుకోవాలని నా యొక్క ప్రతి ఒకటే సంకల్పం పెట్టా. నా నుంచి ఉత్పన్నమయ్యేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో సదా నిత్యము కూడా ఉన్నతమైన ఆలోచనలే ఉత్పన్నమవ్వాలి అని నేను ఈ యొక్క సంకల్పాన్ని పెట్టుకున్నాను. సో, ఆ రోజు నుంచి పాజిటివ్ థాట్సే వస్తున్నాయి. నెగెటివ్ వచ్చినా కూడా పట్టుకోవటం లేదు. 100% వచ్చే నెగెటివ్ 90, 70, 80%, 60, 50, 40%, 20%కి అలా తగ్గటం. అంటే నేను ఒక ఉన్నతమైన ఆలోచన, ఒక సంకల్పాన్ని పెట్టాను. దానికి అనుగుణంగా నాలో షిఫ్టింగ్ జరుగుతుంది.
సో ఇదంతా నేను తెలుసుకొని ఆచరణలో పెట్టి పాజిటివ్ ఆలోచన వైపు వెళ్ళగా 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 పూర్తిగా నా యొక్క పీరియడ్స్ పెయిన్ అనేది ఎన్ని మెడిసిన్ వాడాను, ఆయుర్వేదము పసరు కూడా చాలా వగరుగా పచ్చిగా ఉండేది ఫ్రెండ్స్, ఎలా తాగుతారో అనిపించింది. సో అలా అది తాగినా కూడా తగ్గని నాకు ఈ నాలెడ్జ్ అంతా అందుకున్న తర్వాత నాకు తగ్గిపోయింది. అప్పుడు అనిపించింది అస్సలు ధ్యానం అనేది నా ఈ అంటే అనారోగ్యాలకు అనుకుని నేను దిగా. అనారోగ్యాలకే కాదు, ఏంటి అనారోగ్యాల కోసమే నేను వచ్చింది ధ్యానంలోకి అని దేహపరమైన వాటి కోసమే నేను తప్పిస్తున్నానా? కాదు. దేహాన్ని దాటి ఏదో ఉంది. ఆ తర్వాత ఆత్మ అని తెలుసుకున్నా. ఈ ఆత్మ గురించి పూర్తి ప్రయాణాన్ని, మూల చైతన్యం ఉన్న వరకు ప్రయాణాన్ని, సబ్జెక్ట్‌నైతే అందుకున్నా. ఇప్పుడు నా ఓన్ అనుభవం కోసం, ఆ అనుభవంలో, ఆ అన్వేషణలో నేను ఉన్నాను. సో, చక్కగా ఒక్కొక్క అనుభూతిని, ఒక్కొక్క అనుభవాన్ని, పూర్ణాత్మ యొక్క స్థితిని, కనెక్టివిటీని, ఇలా ఒక్కొక్క అనుభూతిని నేను పొందుకుంటూ చక్కగా ధ్యాన జ్ఞానాన్ని, అనుభవాన్ని అద్భుతంగా అందుకుంటున్నాను. సో, సో ఇవన్నీ కూడా నేను అందుకొని చక్కగా క్లియర్ చేసుకున్నా. నా లైఫ్‌ని చేంజ్ చేసుకున్నాను. అందరికీ జ్ఞానాన్ని అందించడం ద్వారా నాలో డెప్త్ లెవెల్‌లో ఉన్న కర్మలు తర్వాత అర్థమైంది. చాలా మోర్ కర్మలున్నాయి. అందుకే ఇవన్నీ కూడా నాకు చాలా సివియర్‌గా బాధ పెట్టడం జరిగింది. ఆహ్, లైక్ ఏంటి అంటే, నేను గత జన్మలో నాకు పుట్టిన బేబీని నేనే చంపేయటం జరిగింది. ఆ పేగుకు పుట్టి వచ్చింది. ఆ బేబీని తను పుట్టిన వెంటనే ఒక క్లాత్‌తో ఊపిరాడకుండా దాన్ని అలాగా ఆ పొదల్లోకి, చెట్లలోకి నేను విసిరేసాను. అది ఊపిరాడక, ఆడక, ఆడక ఊపిరాడక అలా చనిపోయింది. ఇప్పుడు నాకొచ్చిన ఆస్తమాకి ఆ బేబీ పడ్డ పెయిన్, నా కడుపులో ఏ పేగుతో అయితే తను పుట్టిందో అలా నాకు ఆ నొప్పికి, ఆస్తమా రావటానికి, కడుపులో పెయిన్, పీరియడ్స్ పెయిన్ నొప్పికి రావటానికి పేగులు మెలితిప్పినట్టు నాకు పెయిన్ వచ్చేది విపరీతంగా. ఈ రీజన్‌కి గత జన్మలో నేను చేసిన కర్మే కారణమని నేను తెలుసుకున్న తర్వాత జ్ఞానాన్ని ధ్యానం చేసి, జ్ఞానాన్ని అందుకొని ఆ కర్మ ప్రక్షాళన నేను చేసుకున్నాను. ఆ తర్వాతనే క్లియర్ అయింది ఫ్రెండ్స్. మనకి అందుకే మోస్ట్ అండ్ పవర్‌ఫుల్‌గా జ్ఞానం అనేది ఉండాలి. ధ్యానం అనేది ఉండాలి. ఈ 3 త్రిరత్నాలు అని పత్రిజీ గారు ఎందుకు చెప్పారా అన్నది, రత్నం అంటే ఒక అద్భుతమైనది భౌతిక జీవితంలో అనుకుంటాం. వాటిని రత్నాలతో ఎందుకు పోల్చారు అన్నది నాకు ఆ తర్వాతనే అర్థమైంది. సో, అద్భుతంగా త్రిరత్నాలు నేను అందుకున్నాను. వాటిని పొందాను. అనుభవిస్తున్నాను. ఇంకా అనుభవిస్తూ నేనెప్పుడు కూడా నిత్య విద్యార్థినిగానే ఉండాలి. ఎందుకంటే బ్రహ్మ జ్ఞానాన్ని అందుకోవాలన్నది నా సంకల్పం ఫ్రెండ్స్. బ్రహ్మ జ్ఞానాన్ని నేను అందుకోవాలి. ప్రపంచమంతా కూడా నేను అందచేయాలన్నది నా యొక్క సంకల్పం. నా నోటికి, నా ఆలోచనకి పదే పదే బ్రహ్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం మాత్రమే వస్తది. సో, అంత జ్ఞానం నేను అందుకోవాలా అని నాకు ఈ వైపు నుంచి నాకు అనిపిస్తుంది. నిజంగా నాకు జ్ఞానం పట్ల చాలా ఇంట్రెస్ట్. సో, చక్కగా అందుకున్నాను. నన్ను నేను మార్చుకున్నాను. సో, ఫ్రెండ్స్, నా లైఫ్‌ని నేను మార్చుకున్నాను. మీరందరూ కూడా చక్కగా మీ జ్ఞానాన్ని, ధ్యానాన్ని, స్వాధ్యాయాన్ని డైలీ ప్రతిరోజు మీకంటూ కొంత సమయాన్ని కేటాయించి మిమ్మల్ని చేంజ్ చేసుకొని, మిమ్మల్ని మీరు ఉన్నతీకరించుకునే వైపు, ఈ మార్గాల వైపు వెళ్ళండి. ఈ విధంగా నా లైఫ్‌లో అద్భుతమైనటువంటి జీవితాన్ని నేను ఎన్నో చూశాను. ఇంకా చక్కగా ఎన్నో పొందాను. ఇప్పుడు లైక్ ఎనర్జీని నేను అటెండ్ అయ్యాను. ఆ ఎనర్జీని అందరికీ తెలిసే ఉంటది. ఆహ్, బాలకృష్ణ సార్ ఇవన్నీ చేయించిన ఎనర్జీని అప్పుడు చాలా ఆహ్, అద్భుతంగా ఎంతోమంది అందులో జాయిన్ ఎన్నో మార్పులు తెచ్చారు. ఆ తర్వాత నుంచి 4 ఇయర్స్ నాలో రకరకాల మార్పులు జరగటం అనేది స్టార్ట్ అయ్యాయి. సో, నేనిక చక్కగా, ఎందుకంటే సర్వీస్ చేయాలని ఏదైతే నాలో వచ్చిందో అప్పటినుంచి బాలకృష్ణ సార్ టీమ్‌లో చక్కగా అడ్మిన్‌గా నేను సర్వీస్ చేస్తూ, ధ్యాన మహాయజ్ఞాలకు కూడా ఇన్వైటింగ్ కాల్స్ వందల మందిని, వేల మందిని ప్రతి సంవత్సరం వాళ్ళని ఇన్వైట్ చేస్తూ, వాళ్ళు రావటానికి ఆత్మపూర్వకంగా వాళ్ళని ఇన్వైట్ చేస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో. ఎన్నో పొందాము. శ్రీశైలంలో కూడా ఇలా సార్ క్లాస్ పెడితే వెళ్తే అక్కడ ఒక గొప్ప నాకు స్టేజ్ ఫియర్ ఏదైతే ఉందో, ఆ స్టేజ్ ఫియర్ అనేది నేను శ్రీశైలం క్లాసెస్‌కి వెళ్ళిన తరువాత అక్కడ నేను క్లియర్ చేసుకున్నా. అది వచ్చిన దగ్గర నుంచి క్లాస్ చెప్పాలంటే ఉన్న భయాన్ని నేను పోగొట్టుకున్నాను. సో, ఇలా మాస్టర్స్ అందరూ కూడా
మాకెంతో మమ్మల్ని ముందుండి నడిపిస్తూ, మాలో ఎన్నో క్లియర్ చేస్తూ, మేమెన్నో పొందగలిగాము. మా ఎదుగుదలకి ఆహ్, నేను రెడీ అయ్యా. మాస్టర్స్ వచ్చారు. అదే విధంగా మీరు సిద్ధంగా ఉండండి. మీ జీవితంలో ఎంతోమంది గురువులు, వ్యక్తులు, జ్ఞానము, పుస్తకాల ద్వారా, స్వాధ్యాయం వీటన్నిటి ద్వారా మీ జీవితంలోకి వస్తాయి. చక్కగా మీరందరూ కూడా ఒక ఆత్మ పరిపూర్ణత్వాన్ని మీరందరూ తెలుసుకొని ఎంతోమంది ఆత్మల్ని ఉద్దీపన చేయాలి ఫ్రెండ్స్. అందరం కూడా పత్రిజీ గారి సంకల్పానికే ముందుకు నడుద్దాము. సో, మరి మనకి చక్కగా ఈరోజు మేడం చక్కని అవకాశాన్ని ఇచ్చారు. మీరందరూ కూడా ఎంతో అద్భుతమైన ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందుకున్నారు. సో, మీ అందరికీ కూడా ఆత్మపూర్వకమైన ప్రేమాభివందనాలు. మేడం గారు పిఎంసి డిజిటల్ తరపున సపోర్టింగ్ చేసిన టెక్నికల్ మాస్టర్స్‌కి ఎంతోమంది సహకరించారు. సో, వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అనిత మేడం. థ్యాంక్ యూ టు ఆల్ మాస్టర్స్. లవ్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అద్భుతంగా మీ ప్రయాణాన్ని చెప్పారు. మరి మనకి ఒక లక్ష్యం అన్నది ఏర్పరచుకోకముందు, ఏర్పరచుకున్న తర్వాత ఎలా ఉంటుంది అన్నది మీ జీవితమే ఉదాహరణ. గత జన్మలోని చేసినటువంటి ఏది ఉందో అది ఈ జన్మలో ఎలా దాన్ని హీల్ చేసుకున్నారు అన్నది ప్రతి ఒక్కరిమి తెలిసి కొన్ని చేస్తుంటాం, తెలియక కొన్ని చేస్తుంటాం. ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని పొందిన తర్వాత వాడి జోలికెళ్ళం. ఆ జ్ఞానం వస్తుంది కాబట్టి. చాలా వండర్‌ఫుల్‌గా ఉందండి మీ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్. ఎవరమైనా మాస్టర్స్ మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ఆ లక్ష్యాని కోసం ఎంత కష్టమొచ్చినా వెనకాడకూడదు. అది మనం ఇష్టంతో చేసుకొని పోవాలి. అప్పుడే కదా మనం అది పూర్తిగా చేరుకునేది. మరి ధ్యాన జగత్ కోసం, శాకాహార జగత్ కోసం, పిరమిడ్ జగత్ కోసం పత్రిజీ గత 40 సంవత్సరాల పైగా తమ విశేషంగా ఎంతో ప్రచారాన్ని చేశారు. మరి వాటిలో ఏదైతే ఉందో మనం గూడా మన వంతు భాగస్వామ్యాన్ని అందించి, మనల్ని మనం ఉన్నతులుగా తయారు చేసుకుందాం. మరి ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏ ఒక్కరికి ఉపయోగపడినా ఎంతో లాభాన్ని పొందుతారు. మరి పత్రిజీ ఒక్కరితో మొదలుపెట్టిన ఈ మహా ఉద్యమం ఇప్పుడు కొన్ని కోట్ల మందికి ప్రేరణగా నిలుస్తుంది. మరొక మాస్టర్‌తో మరొక జ్ఞానాన్ని రేపు ఉదయం తీసుకుందాం. ఇప్పుడు 11 గంటలకి స్వాధ్యాయ యోగంలో మళ్ళా కలుద్దాం.